గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 16 సంబంధించిన ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము పార్ట్ 16. సో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 16. పర్సన్ హూ గివ్స్ రిటర్న్ టెస్టిమోనీ ఫర్ యూజ్ ఇన్ ఎ లా కోర్ట్ అంటే డిపోనెంట్ అంటారు. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ పార్ట్లో. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఎవరైతే ఈ విధంగా రిటర్న్ టెస్టిమోనీ అనేది ఇవ్వడం జరుగుతుందో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లా, దాన్ని డిపోనెంట్ అంటారనమాట. అదేవిధంగా వర్స్ లెటర్ అన్నాడు, ఎపిస్టల్ అని చెప్పి చెప్పుకున్నాడు. ఎపిస్టల్ అంటే ఇక వర్స్ లెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ యారోస్ షాట్ అట్ వన్ టైం. ఇప్పుడు మన బాహుబలి సినిమాలో కదా ఒక్కసారిగా 5-6 పంపిస్తారు కదా, దాన్ని వాలే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా 4-5 యారోస్ పంపించడాన్ని. లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ని ఇన్యానిమేట్ అంటారనమాట. అంటే ఈ విధంగా యానిమేట్ అంటే ఏంటి, మూమెంట్ ఉంటుందన్నమాట. ఇన్యానిమేట్ అంటే వితౌట్ ఎనీ మూమెంట్. మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అంటారు, కంపెరీ. సో ఇప్పుడు మనకు తెలుసు ఎవరైతే ఈ బ్యాండ్ ఉంటుందో అక్కడ ఒక మాస్టర్ ఆఫ్ సెరిమనీ అనేవాడు ఉంటాడనమాట. అతన్ని కంపెరీ అంటాడనమాట. చేతులు ఊపుతుంటాడు కదా, చేతిలో కట్టి పెట్టుకొని అతన్ని ఈ విధంగా కంపెరీ అని పిలుస్తారనమాట. వెన్ సంథింగ్ మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, రెక్టిలినియర్ ప్రాపగేషన్ తెలుసు కదా, స్ట్రైట్ లైన్లో మూమెంట్ ఉంటుందన్నమాట. ఏ మిక్చర్ ఆఫ్ డ్రైడ్ న్యాచురల్లీ ఫ్రాగ్రెంట్ ప్లాంట్ మెటీరియల్ యూస్ టు ప్రొవైడ్ ఎ జెంటల్ న్యాచురల్ సెంట్ ఇన్సైడ్ బిల్డింగ్స్ ఎస్పెషలీ ఇన్ రెసిడెన్షియల్ సెట్టింగ్స్ అని చెప్పి. సో పోట్పుర్రి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఈ విధంగా డ్రైడ్ న్యాచురల్లీ ఫ్రాగ్రెంట్ ప్లాంట్ మెటీరియల్ అనమాట, దాన్ని పోట్పుర్రి అంటారనమాట. సో రెసిడెన్షియల్ సెట్టింగ్స్లో యూజ్ చేస్తారు. సంథింగ్ వైడ్లీ ఫియర్డ్ యాజ్ ఎ పాసిబుల్ డేంజరస్ అకరెన్స్ అన్నాడు, దాన్ని స్పెక్టర్ అని చెప్పొచ్చు. రబ్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ టు రీస్టోర్ వార్మ్త్ ఆర్ సెన్సేషన్ అంటే అది ఈ విధంగా సెన్సేషన్ కోసం మనం కళ్ళు ఈ విధంగా తిక్కుతూ ఉంటాం కదా, సో అది చాఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫ్లోట్జామ్ అంటే థింగ్స్ దట్ హ్యావ్ బీన్ డిస్కార్డెడ్ యాజ్ వర్త్లెస్, వాటిని ఫ్లోట్జామ్ అని చెప్పి చెప్పొచ్చు. ఏవైతే నో లాంగర్ యూజ్ అనమాట, అబ్సల్యూట్ ఐటమ్స్, సో వాటిని ఈ విధంగా ఫ్లోట్జామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కార్టెక్స్ అన్నాడు. అవుటర్ లేయర్ ఆఫ్ ద సెరిబ్రమ్ కంపోజ్డ్ ఆఫ్ ఫోల్డెడ్ గ్రే మ్యాటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాన్షియస్నెస్. ఈ సెరిబ్రమ్ పైన ఏదైతే పొర ఉందో మెదడు దగ్గర, సో అది కార్టెక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గీజర్ అంటే ఏంటి, ఏ హాట్ స్ప్రింగ్ ఇన్ విచ్ వాటర్ ఇంటర్మిటెంట్లీ బాయిల్స్ పుషింగ్ ఏ టాల్ కాలమ్ ఆఫ్ వాటర్ అండ్ స్టీమ్ ఇన్ టు ద ఎయిర్. ఇప్పుడు మనం బాత్రూమ్స్లో మనం చూసుంటారు ఈ విధంగా హాట్ వాటర్ని చేస్తారు కదా, వాటిని గీజర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మేక్ సంథింగ్ సీమ్ లెస్ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ ఆర్ ట్రైఫ్లింగ్ అంటే దీనిలోని మనము ట్రైవిలియస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏవైతే తక్కువ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అనేది ఉందో వాటిని ట్రైవిలైజ్ అంటారనమాట. ఈ గెస్చర్ ఎక్స్ప్రెసింగ్ రెస్పెక్ట్ సచ్ యాజ్ ఎ బో, మామూలుగా చైనీస్ ఈ విధంగా వంగి నమస్కరిస్తారు కదా, ఒబిజాన్స్ అంటారనమాట ఆ గెస్చర్ని. అండర్ప్లే అంటే రిప్రజెంట్ సంథింగ్ యాజ్ బీయింగ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియలీ ఈజ్ అంటాడు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే సో సంథింగ్ యాజ్ బీయింగ్ లెస్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఇట్ రియలీ ఈజ్, దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట, ఎంతైతే ఉండాలో అంత ఇవ్వలేదు, సో దాన్ని అండర్ప్లే అంటారనమాట. సో ల్యాక్ ఆఫ్ స్కిల్, ఎనబిలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఎబిలిటీ లేకుండా కాంపిటెన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా చెప్పినట్లయితే ఇన్ఎప్టిట్యూడ్ అనమాట. యాప్టిట్యూడ్ అంటే ఎలిజిబిలిటీ అనమాట. ఇన్ఎప్టిట్యూడ్ అంటే అంత ఎక్స్పర్టైజ్ ఏం కాదు. మ్యాచ్ ఆర్ సర్పాస్ ఏ పర్సన్ బై ఇమిటేషన్ అనమాట, ఎమ్యులేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనకు తెలుసు నరేంద్ర మోదీ లాగా యాక్టింగ్ చేస్తారు కదా, సో ఒక్కొక్కసారి నరేంద్ర మోదీ కన్నా బాగా యాక్టింగ్ చేస్తారనమాట. సో ఆ విధంగా సర్పాస్ బై ఏ పర్సన్ బై ఇమిటేషన్, అది ఎమ్యులేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ స్పాట్ ఆర్ స్ట్రెయిన్ కాజ్డ్ బై ఏ డిస్కలరింగ్ సబ్స్టాన్స్, దాన్ని ఈ విధంగా బ్లాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏదైతే స్పాటో లేదా స్ట్రెయిన్ కాజ్డ్ బై ద డిస్కలరింగ్ సబ్స్టాన్స్. నెక్స్ట్ ఏంటంటే ఏ షార్ట్ థిక్ స్టిక్ యూజ్డ్ యాజ్ ఏ వెపన్ అనమాట. సో దాన్ని మనం ఖడ్గల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చిన్నది స్టిక్ ఉంటుందన్నమాట, యాజ్ ఏ వెపన్ వాడతారనమాట, దాన్ని ఖడ్గల్ అంటారు. చూడండి ఇంటర్నెట్లో ఎలా ఉంటుందో. ఏ బయాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్, ప్రెడిలిక్షన్ అంటారనమాట. అంటే ఇక్కడ నెపోటిజం అనమాట, అంటే ఏదైనా ఒక ఫేవర్ ఆఫ్ సంథింగ్ చెప్పడం అనమాట, ప్రెడిలిక్షన్. నెక్స్ట్ ఏంటంటే టు హరాస్ సమ్వన్ పర్సిస్టెంట్లీ టు డూ సంథింగ్ అనమాట.
ఒక పర్సన్ని హరాస్ చేయడము పర్సిస్టెంట్లీ ఏదైనా ఒక చేయడానికి, అదేంట్రా అంటే ఇంపార్చ్యూన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆబ్టైన్ సంథింగ్ బై ఫోర్స్, థ్రెట్స్ అండ్ అదర్ అన్ఫేర్ మీన్స్. ఏంట్రా అంటే టు ఎక్స్టోర్ట్ అంటారనమాట. ఏదన్నా బై ఫోర్స్ గెయిన్ చేయడం అనమాట, భయపడించడం కానీ, అన్ఫేర్ మీన్స్ దాన్ని ఎక్స్టోర్ట్ అంటారు. నెక్స్ట్ అనేబుల్ టు బి డిస్ట్రాయిడ్ ఆర్ రిమూవ్డ్ అంటే ఇక్కడ ఏంటంటే అనేబుల్ కాబట్టి ఇన్ఎరాడికబుల్. ఇరాడికబుల్ అంటే ఏంటి, తీసేయచ్చు అనమాట, ఎరాడికేట్ చేయొచ్చు అనమాట. ఇన్ఎరాడికబుల్ అంటే ఏదైతే నువ్వు ఎరాడికేట్ చేయవో అనమాట, అనేబుల్ అనమాట. ఏ హాలో ఆబ్జెక్ట్ యూస్ టు కంటైన్ సంథింగ్, దాన్ని ఏదైతే హాలో ఆబ్జెక్ట్ ఉందో దట్ ఈజ్ యూస్ టు కంటైన్ సంథింగ్, దాన్ని రిసెప్టకల్ అంటారనమాట. ఇక్కడేంటి ప్యాంటోమైమ్ అని అడిగాడు. ఏ డ్రామాటిక్ ఎంటర్టైన్మెంట్ ఇన్ విచ్ పర్ఫార్మర్స్ ఎక్స్ప్రెస్ త్రూ గెస్చర్స్, దాన్ని ఈ విధంగా ప్యాంటోమైమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఆర్ ఇన్సెసెంట్లీ టాయిలింగ్ అంటే మన వ్యవసాయం కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ కంటిన్యూస్లీ ఇన్సెసెంట్లీ అంటే ఇక్కడ ఎనన్సియేట్ అన్నాడు. ఎక్స్ప్రెస్ ఏ ప్రపోజిషన్ థియరీ ఎట్సెట్రా ఇన్ క్లియర్ ఆర్ డెఫినైట్ టర్మ్స్ అని చెప్పి దాన్ని ఎనన్సియేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సింబల్ దట్ సర్వ్స్ యాజ్ అన్ ఎంబ్లమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, దాన్ని టోటమ్ అంటారనమాట. ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక సింబల్ ఉంటుంది, ఫ్లాగ్ అనేది ఉంటుంది, దాన్ని ఒక టోటమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. టు లీవ్ ఏ ప్లేస్ సడన్లీ ఆర్ సీక్రెట్లీ అంటే డీ క్యాంప్ అంటారనమాట. ఇప్పుడు మనం ఆర్మీ వాళ్ళు వస్తారు, ఒక దగ్గర క్యాంపింగ్ చేస్తారు, సీక్రెట్గా వెళ్ళిపోతారనమాట, దాన్ని డీ క్యాంపింగ్ అంటారనమాట. టు స్లాబ్ విత్ వన్స్ హ్యాండ్ ఆర్ ఎ ఫ్లాట్ ఆబ్జెక్ట్ అంటే టు స్పాంక్ అనమాట. సో ఫ్లాట్ ఆబ్జెక్ట్స్ తోటి కానీ ఇట్లా దడ్డం కొడతారనమాట. సో ఒక హ్యాండ్ తోటి కానీ ఇట్లా కొడితే దాన్ని స్పాంక్ అంటారనమాట. ద టెండెన్సీ టు రికర్ అట్ ఇంటర్వెల్స్ అంటే పీరియాడిసిటీ అనమాట, అప్పుడప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట, పీరియాడిసిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్యాంటోమైమ్ అన్నాడు. ఇట్స్ అ డ్రామాటిక్ ఎంటర్టైన్మెంట్ ఇన్ విచ్ పర్ఫార్మర్స్ ఎక్స్ప్రెస్ త్రూ గెస్చర్స్ అనమాట. సో గెస్చర్, హ్యాండ్ గెస్చర్ తోటే ఈ విధంగా డమ్ షరాట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో అది. నెక్స్ట్ ఏంటంటే టు కట్ ఆఫ్ ఏ బ్రాంచ్, లింబ్ ఆర్ ట్విగ్ ఫ్రమ్ ద మెయిన్ బాడీ ఆఫ్ ఎ ట్రీ. సో ఏదన్నా ఒక కొమ్మని కానీ బ్రాంచ్ని కానీ ఈ విధంగా చూసినట్లయితే మెయిన్ బాడీ చెట్టు నుంచి కట్ చేస్తే దాన్ని ఏమంటారంటే లోప్ అంటారనమాట. లిక్విడ్స్ ఫార్మింగ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ వెన్ యాడెడ్ టుగెదర్, దాన్ని మిసిబుల్ అంటారనమాట. ఏవైతే లిక్విడ్స్ ఫామ్ అవుతాయో ఈ విధంగా హోమోజీనియస్ మిక్చర్ వెన్ యాడెడ్ టుగెదర్ యాడ్ చేస్తే దాన్ని మిసిబుల్ అంటారు. నెక్స్ట్ టు అలే ద సారో ఆర్ గ్రీఫ్ అన్నాడు. సొలాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టు టీచ్ ఎ పర్సన్ టు యాక్సెప్ట్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అన్క్రిటికల్లీ, దాన్ని ఇండాక్ట్రినేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిలేటింగ్ టు ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హెల్ ఆర్ ద అండర్వరల్డ్ అన్నాడు. సో దీన్ని ఇన్ఫర్నల్ అంటారనమాట. ఏదైతే రిలేటింగ్ టు ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హెల్ ఆర్ ద అండర్వరల్డ్, ఇన్ఫర్నల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టు పోర్ట్రే ఇన్ వర్డ్స్ డిస్క్రైబ్ అంటే టు డెపిక్ట్ అనమాట. ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ ఎ రాంగ్ వన్ హ్యాస్ డన్, దాన్ని రిపరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఇట్స్ అన్ యాక్షన్ ఆఫ్ మేకింగ్ అమెండ్స్ ఫర్ ఎ రాంగ్ వన్ హ్యాస్ డన్ అంటే ఏదన్నా రాంగ్ వన్ చేస్తారు దాన్ని ఈ విధంగా కరెక్ట్ చేయడం అనమాట అమెండ్స్ అంటే. ఏ స్టేట్ ఆఫ్ స్టన్డ్ కన్ఫ్యూజన్ ఆర్ బివైల్డర్మెంట్, దాన్ని ఏమంటారంటే డేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే స్టేట్ ఉందో ఒక కన్ఫ్యూజన్ కానీ బివైల్డర్మెంట్ కానీ. నెక్స్ట్ టు డిలే ఆర్ ప్రివెంట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై అబ్స్ట్రక్టింగ్ దెమ్ అంటే ఇంపీడ్ అనమాట, అంటే మధ్యలో అబ్స్ట్రక్ట్ చేయడం అనమాట ఎవరినన్నా కానీ ఒక పనిలో కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ ఏంటంటే టు కిల్ సమ్ వన్ బై కవరింగ్ ద నోస్ అండ్ మౌత్ సో దాట్ దే సఫోకేట్, దాన్ని స్మాదర్ అంటారు. సో ఎవరన్నా ఈ విధంగా చంపడం అనమాట బై కవరింగ్ దేర్ నోజ్ అండ్ మౌత్, దిండు పెట్టి చంపుతారు కదా దాన్ని స్మాదరింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు డిదర్ అంటే టు బీ ఇండెసిసివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయోడ్ అన్నాడు. ద రిచ్ సోర్స్ ఆఫ్ సంథింగ్, దాన్ని అయోడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. క్రిస్టన్ అంటే టు యూజ్ ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా యూజ్ చేయడాన్ని క్రిస్టన్ అంటారనమాట. ఏదైతే వస్తువు వాడతారో దాన్ని మొట్టమొదటిసారిగా దాన్ని ప్రోటోటైపు లేదా మేడెన్ టైం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్ప్యూ అన్నాడు. టు ఎక్స్పెల్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ర్యాపిడ్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ, దాన్ని స్ప్యూ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు ఇంప్లై ఆర్ సజెస్ట్ అన్ ఐడియా ఇన్ అడిషన్ టు ద లిటరల్ మీనింగ్, దాన్ని కన్నోట్ అంటారనమాట. దీంట్లో ఏంటి సజెస్టింగ్ అన్ ఐడియా ఇన్ అడిషన్ టు ద లిటరల్ మీనింగ్, కన్నోట్. ఇక్కడ పార్స్ అన్నాడు. పార్స్ అంటే ఏం లేదు, టు రిజాల్వ్ ఎ సెంటెన్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్
సింటాక్టిక్ రోల్స్ అనమాట. దాన్ని పార్ట్స్ అంటారనమాట. రిజాల్వ్ చేయడము ఒక సెంటెన్స్ని ఇంటూ ఏ కాంపోనెంట్ పార్ట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్ సింటాక్టిక్ రోల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే గిడ్డి అన్నాడు. హ్యావింగ్ ఎ సెన్సేషన్ ఆఫ్ వర్లింగ్ అండ్ టెండెన్సీ టు ఫాల్ ఆర్ స్టాగర్ అనమాట. ఎలాంటి సెన్సేషన్ ఉంటుందంటే పడిపోతామేమో అంటే వణుకుతుంటారనమాట. సో అలాంటి సెన్సేషన్ని గిడ్డి సెన్సేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పరాయ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై సోషల్ గ్రూప్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ లైక్ రెస్పెక్టెడ్ ఆర్ ట్రస్టెడ్ అనమాట. కన్నింగ్ పీపుల్ ఉంటారనమాట, మోసం చేసి ఉంటారు, ఈ సోషల్ గ్రూప్ వాళ్ళు నమ్మరు అనమాట. సో వాళ్ళు వన్ టైప్ ఆఫ్ పరాయ అని చెప్పి చెప్పుకోవచ్చు. పిల్ఫర్ ఆర్ స్టీల్ సంథింగ్ ఎస్పెషల్లీ అన్ ఐటమ్ ఆఫ్ స్మాల్ వాల్యూ ఇన్ ఎ క్యాజువల్ వే. సో దాన్ని మనము ఫిల్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, అంటే దొంగతనం చేయడము. సో ఎస్పెషల్లీ అన్ ఐటమ్ ఆఫ్ స్మాల్ వాల్యూ ఇన్ ఎ క్యాజువల్ వే. నెక్స్ట్ ఏంటంటే ఎల్యూడ్ అంటారనమాట. అన్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్ సంథింగ్ డిజైర్డ్ ఫెయిల్ టు బీ అటైన్డ్ బై సమ్ వన్. సో దాన్ని ఎల్యూడ్ అంటారు. ఇది ఒక అచీవ్మెంట్ లేదా సంథింగ్ డిజైర్డ్ ఫెయిల్ టు బీ అటైన్డ్ బై సమ్ వన్. దీన్ని ఈ విధంగా ఎల్యూడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. లిటిగెంట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ లా సూట్. ఈ విధంగా లిటిగెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, ఎవరైతే ఈ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటారో. టెండింగ్ టు హ్యాంగ్ లూజ్లీ ఫ్లాప్ అంటారనమాట. ఈ విధంగా లూజ్లీ హ్యాంగ్ అవుతుంది కదా, అది ఫ్లాపింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెరీ పూర్ ఆర్ బ్యాడ్ అంటే లౌజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ పార్టీస్, దాన్ని ప్యాక్ట్ అంటారనమాట. ఒక చిన్న అగ్రిమెంట్ అనమాట బిట్వీన్ ద ఇండివిజువల్స్ ఆర్ పార్టీస్ అని చెప్పి ప్యాక్ట్. ఏ పీస్ ఆఫ్ లివింగ్ టిష్యూ దట్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ సర్జికలీ, గ్రాఫ్ట్ అంటారనమాట. ఇదేంటంటే చిన్న లివింగ్ టిష్యూ అనమాట. ఈ విధంగా ట్రాన్స్ప్లాంటెడ్ సర్జికలీ అని చెప్పి గ్రాఫ్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టు కటప్ ఇంటూ వెరీ స్మాల్ పీసెస్ అంటే చిన్న చిన్న పీసెస్లో కట్ చేయడాన్ని మిన్స్ అంటారనమాట. టు మేక్ యాంగ్జియస్ ఆర్ అన్సెటిల్డ్, టు పర్టర్బ్. సో దాన్ని ఈ విధంగా యాంగ్జియస్ మరియు అన్సెటిల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని పర్టర్బ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ప్లాసిబో అన్నాడు. ఇది ఒక సబ్స్టాన్స్ దట్ హ్యాస్ నో థెరప్యూటిక్ ఎఫెక్ట్ యూజ్డ్ యాజ్ ఎ కంట్రోల్ ఇన్ టెస్టింగ్ న్యూ డ్రగ్స్, దాన్ని ప్లాసిబో అంటారనమాట. ఒక సబ్స్టాన్స్ ఎలా ఉంటుంది, దట్ హ్యాస్ నో థెరప్యూటిక్ ఎఫెక్ట్ అనమాట. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, న్యూ డ్రగ్స్ టెస్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ర్యాన్సిడ్ అన్నాడు. ర్యాన్సిడ్ అంటే డిస్గస్టింగ్ అండ్ అన్ అన్ప్లెజెంట్ స్మెల్ అనమాట, దాన్ని ర్యాన్సిడ్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ ఆడ్ స్మెల్ అనేది ఉంటుంది అనమాట. ఓప్ అంటే హెవీ బ్లో ఆర్ ద సౌండ్ ఆఫ్ సచ్ ఎ బ్లో, దాన్ని ఓప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పాంగిల్ అన్నాడు. ఏ స్మాల్ ప్లేట్ ఆఫ్ షైనింగ్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ యూజ్డ్ ఫర్ ఆర్నమెంటేషన్ ఎస్పెషలీ ఆన్ క్లోదింగ్ అనమాట. స్పాంగిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న ప్లేటు, ఈ విధంగా షైనింగ్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ యూజ్డ్ ఫర్ ఆర్నమెంటేషన్ ఎస్పెషలీ ఆన్ క్లోతింగ్, స్పాంగిల్. నెక్స్ట్ టు మూవ్ హరీడ్లీ విత్ షార్ట్ క్విక్ స్టెప్స్, తొందరగా ఈ విధంగా మూమెంట్ ఏదైతే ఉందో హరీడ్లీ విత్ షార్ట్ క్విక్ స్టెప్స్ తోటి, దాన్ని స్కరీ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ మనము దేంట్లో చూడొచ్చు, ఇలాంటి చిన్న చిన్న ర్యాబిట్స్ ఉంటాయి కదా, ఆ విధంగానే అవి జంప్ చేస్తూ చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని వెళ్ళిపోతాయి అనమాట, స్కరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎలకలు కూడా. నెక్స్ట్ ఏంటంటే స్పీక్ ఆర్ రైట్ అబౌట్ ఇన్ అన్ అబ్యూజివ్లీ డిస్పరేజింగ్ మేనర్, తిట్టి ఈ విధంగా రాయడం అనమాట, దాన్ని విల్లిఫై అంటారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం. ద ఫీలింగ్ ఆఫ్ అన్ఈజ్ ఆర్ ఎంబారాస్మెంట్ ఆక్వర్డ్నెస్, దాన్ని డిస్కంఫిచర్ అంటారనమాట, కంఫర్ట్ ఉండదు. ఇక్కడ లూప్ హోల్ అంటే ఏం లేదు, చిన్న మిస్టేక్స్ ఇన్ అన్ అగ్రిమెంట్ ఆర్ లా దట్ గివ్ సమ్ వన్ ద ఛాన్స్ టు అవాయిడ్ హ్యావింగ్ టు డూ సంథింగ్ అనమాట. ఇలాంటి లూప్ హోల్స్ అనేది మిస్టేక్స్ అంటారనమాట. ఓవరాల్ ఏదైనా ఒక ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా లూప్ హోల్ ఉంటుందంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక మిస్టేక్స్ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంక్వైజైటివ్ అంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ థింగ్స్, క్యూరియస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా ఇంట్రెస్ట్ షో చేయడం కానీ లెర్నింగ్ థింగ్స్ కానీ ఈ విధంగా క్యూరియస్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇంక్వైజైటివ్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నంబర్ మల్టిపుల్స్ అంటే ప్రోలిఫరేట్ అంటారనమాట. సో ఒక్కసారిగా ఈ విధంగా నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్గా ఒక్కసారిగా పెరిగిపోవడం అనమాట, ప్రోలిఫరేట్ అంటారు. లయబుల్ అంటే టు ఈజీలీ బెండ్ ఆర్ ఫ్లెక్సిబుల్, ఈ విధంగా బెండ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ స్మాల్ నాన్ రెజిడ్ ఎయిర్షిప్ ఆర్ డిరిజిబుల్ ఎస్పెషలీ వన్ యూజ్డ్ చీఫ్లీ ఫర్ అబ్జర్వేషన్, దాన్ని మనము బ్లింప్ అంటారనమాట. ఇది ఒక నాన్ రెజిడ్ ఎయిర్షిప్ ఆర్ డిరిజిబుల్
ఎస్పెషలీ వన్ యూజ్డ్ చీఫ్లీ ఫర్ అబ్జర్వేషన్, దాన్ని బ్లింప్ అంటారు. నెక్స్ట్ టు బీ ఫుల్ ఆఫ్ ఆర్ కవర్డ్ విత్ ఎ మాస్ ఆఫ్ స్మాల్ బబుల్స్ అన్నాడు. సో అది ఫ్రాదీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఫుల్ ఆఫ్ ఆర్ కవర్డ్ విత్ ఎ మాస్ ఆఫ్ స్మాల్ బబుల్స్ అనమాట. చిన్న చిన్న బబుల్స్ తోటి కవర్ అయి ఉంటుంది, ఫ్రాదీ. ట్రెంచ్ అంటే ఏంటి, ఏ లాంగ్ నారో డిచ్ ఎంబాక్డ్ విత్ ఇట్స్ ఓన్ సాయిల్ అండ్ యూజ్డ్ ఫర్ ఎ కన్సీల్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ వార్ఫేర్. మనకు తెలుసు కదా, ఇప్పుడు బార్డర్స్లలో ఫెన్సింగ్ వైర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫెన్సింగ్ వైర్స్ ఈ విధంగా అల్లింటారు, అంటే అవతల వాళ్ళు యువతలు రాకోకుండా కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్ అది ఏంటంటే ఆ ట్రెంచ్నే, దాన్ని మనం ట్రెంచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ సోల్జర్ ఆర్ సెయిలర్ హూ రెబెల్స్ ఆర్ రిఫ్యూజెస్ టు ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ అథారిటీ. మ్యూటినీర్ అంటారనమాట. ఇప్పుడు సీనియర్ ఏదైనా పని చెప్పినాడు అనుకో, వినవన్నమాట, అగేనెస్ట్గా ఆర్గ్యుమెంట్ చేస్తావు. సో వాడు వన్ టైప్ ఆఫ్ మ్యూటినీర్ అనమాట. అంటే వాడు మొత్తం సిస్టమ్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అలా అయినకోకుండా ఏమవుతుంది, అందరూ అలాగే చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మ్యూటినీ అంటారనమాట. అంటే రెబలియన్ అనమాట, అగేనెస్ట్ అథారిటీ. అలా చేయకూడదు. డిఫెన్స్లో అలా ఉంటే మాత్రము మొత్తం రెజిమెంట్ని కూడా వాళ్ళని అవుట్ ఆఫ్ సర్వీస్ పంపించారనమాట. అలాంటి మ్యూటినీ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే రిపర్కషన్ అంటాడనమాట. ఇది ఒక అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ యాక్షన్, ఎస్పెషలీ అన్ అన్వెల్కమ్ వన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని రిపర్కషన్ అంటారు. నెక్స్ట్ టు జంప్ ఆర్ డ్యాన్స్ అరౌండ్ ఎగ్జైటెడ్లీ, దాన్ని ఏమంటారంటే టు కవర్ట్ అంటారనమాట. అంటే ఎట్లా అంటే అట్లా ఎగరడం అనమాట, ఎగ్జైటెడ్ తోటి కవర్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సుపైన్ అన్నాడు. సుపైన్ అంటే ఏంటి, ఫెయిలింగ్ టు యాక్ట్ ఆర్ ప్రొటెక్టింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మోరల్ వీక్నెస్ ఆర్ ఇండోలెసెన్స్ అని చెప్పుకోవచ్చు. అది సుపైన్ అంటారనమాట. ఇదేంటి, దే ఫెయిల్ టు యాక్ట్ ఆర్ ప్రొటెస్ట్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మోరల్ వీక్నెస్ ఆర్ ఇండోలెన్స్, దాన్ని సుపైన్ అంటారు. నెక్స్ట్ టు మేక్ ఎ పర్సన్ ఆర్ అనిమల్ గో అవే బై వేవింగ్ వన్స్ ఆర్మ్స్ అట్ దెమ్, అంటే షూ అనమాట. సో ఇక్కడ ఏంటి, టు మేక్ ఎ పర్సన్ ఆర్ అనిమల్ గో అవే బై వేవింగ్ వన్స్ ఆర్మ్స్ అట్ దెమ్, దాన్ని షూ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు ఓస్ట్ అంటే టు ఎక్స్పెల్ సమ్ వన్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆర్ ప్లేస్, దాన్ని ఓస్టింగ్ అంటారనమాట. నెక్స్ట్ టు రమ్మేజ్ అబౌట్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ కంటైనర్ ఇన్ ఏ సెర్చ్ ఆఫ్ సంథింగ్, ఫెరెట్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఇది ఒక రమ్మేజ్ అనమాట. అబౌట్ ఎ ప్లేస్ ఆర్ ఏ కంటైనర్ ఇన్ సెర్చ్ ఆఫ్ సంథింగ్, పూర్తి ఎగ్దమ్ ఏదైనా వస్తువు కోసము మనము పాకలాడుతూ ఉంటాం అనమాట, దాన్ని ఫెరెట్ అంటారు. నెక్స్ట్ షియర్ అన్నాడు. టు కట్ ద వూల్ ఆఫ్ ఏ షీప్ ఆర్ అదర్ అనిమల్, దాన్ని షియర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనము గొర్రెకి ఈ విధంగా తీసేస్తాం కదా పైన స్కిన్ అనేది, అది వన్ టైప్ ఆఫ్ షేరింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే టు సివియర్ అన్నాడు. టు డివైడ్ బై కట్టింగ్ ఆర్ స్లైసింగ్, ఎస్పెషలీ సడన్లీ అండ్ ఫోర్సిబ్లీ, ఒక్కసారిగా సడన్లీ ఫోర్సిబ్లీ ఈ విధంగా కట్ చేయడాన్ని, స్లైస్ చేయడాన్ని సివియర్ అంటారనమాట. టు స్టాప్ డూయింగ్ సంథింగ్ సీజ్ ఆర్ అబ్స్టైన్ అన్నాడు. ఇక్కడ ఏదన్నా ఒక వస్తువుని స్టాప్ చేయడం అనమాట, ఆ పనిని చేయడము సీజ్ కూడా అంటారనమాట, లేదా అబ్స్టైన్ అవాయిడ్ చేయడము డెసిస్ట్ అంటారనమాట దీన్ని. వెస్టేజ్ అంటే ఏ ట్రేస్ ఆర్ రెమినాంట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ డిసపియరింగ్ ఆర్ నో లాంగర్ ఎగ్జిస్ట్స్, అంటే ఏదైతే ఒక మార్క్ అనమాట, ఇది దీని తర్వాత అసలు ఉండదన్నమాట, దట్ ఈస్ నో లాంగర్ ఎగ్జిస్ట్ అని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక వస్తువే కానీలే, అది మన కొద్ది అబ్సల్యూట్ అయిపోతుంది కదా కొన్ని సంవత్సరాల తర్వాత, సో అది నో లాంగర్ ఎగ్జిస్ట్ అని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ అంటారనమాట. ఇన్వెస్ట్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అనమాట. ఇన్వెస్ట్ చేయడము ఏంటంటే వాళ్ళని ఈ విధంగా మోసం చేయడానికి ఈ విధంగా ఇన్వెస్ట్ చేసేదాన్ని ఫ్యాబ్రికేట్ అంటారనమాట. ఆ విధంగా సీక్రెట్లీ ఇన్వెస్ట్ చేస్తారనమాట. నాకే డబ్బులు లేదురా అని మోసం చేసి ఇట్లా దాంట్లో అంటే ఫ్యాబ్రికేట్ చేయడం అంటారు. నెక్స్ట్ రఫుల్ అన్నాడు. టు డిసార్డర్ ఆర్ డిసరేంజ్ టిపికల్లీ బై రన్నింగ్ వన్స్ హ్యాండ్స్ త్రూ ఇట్, అతను ఈ విధంగా డిసార్డర్లో పెట్టడము, డిఅరేంజ్ చేయడము, దాన్ని రఫలింగ్ అంటారనమాట. అర్బానిటీ అంటే కాన్షియస్నెస్ అండ్ రిఫైన్మెంట్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ ఏంటి, అర్బానిటీ అంటే రిఫైన్మెంట్ ఆఫ్ మేనర్ అనమాట. అంటే చాలా ఒక సివిలైజ్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట, రెస్పెక్ట్ఫుల్ మేనర్. నెక్స్ట్ ఏంటంటే సాడిడ్ అన్నాడు. అంటే ఇన్వాల్వింగ్ ఇమ్మోరల్ ఆర్ డిస్హానరబుల్ యాక్షన్స్ అండ్ మోటివ్స్ అంటారు, దీన్ని సాడిడ్ అంటారనమాట. నెక్స్ట్ ఏరేటింగ్ అంటే ద ప్రాసెస్ బై విచ్ ఎయిర్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ మిక్స్డ్ విత్ డిజాల్వ్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ సబ్స్టాన్స్, దాన్ని ఏరేటింగ్ అంటారు. ఇక్కడ క్లాక్ అంటే టు మేక్ ఆర్ షార్ప్ సౌండ్ ఆర్ సిరీస్ ఆఫ్ సౌండ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్
ఈ హార్డ్ ఆబ్జెక్ట్ స్ట్రైకింగ్ అనదర్, దాన్ని క్లాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే షార్ప్ సౌండ్ అనేది బయటకు వస్తుంది, సిరీస్ ఆఫ్ సౌండ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది, హార్డ్ ఆబ్జెక్ట్ స్ట్రైకింగ్ వన్ అదర్. ఇప్పుడు బెల్ ఉంది, మనం హార్డ్ ఆబ్జెక్ట్స్ కొడితే ఏమవుతుంది, ఐరన్ ఈ విధంగా అక్కడ మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని క్లాక్ అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే డూ బిలీవ్ అంటే టు బీ డిప్రైవ్డ్ ఆఫ్ ఎ క్లోజ్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్ త్రూ దేర్ డెత్ అనమాట. ఈ విధంగా క్లోజ్ రిలేషన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో త్రూ దేర్ టు బీ డిప్రైవ్డ్ ఆఫ్ ఎ క్లోజ్ రిలేషన్ అనమాట, టు బిలీవ్ అంటారు. ఇక్కడ ఏంటంటే పర్ప్లెక్స్ అంటే టు మేక్ సమ్వన్ ఫీల్ కంప్లీట్లీ బ్యాఫిల్డ్, అంటే కన్ఫ్యూజ్ చేయడం అనమాట. పర్ప్లెక్స్డ్ అంటే ఎవరినైనా మనము కన్ఫ్యూజ్ చేసేస్తామన్నమాట, దాన్ని పర్ప్లెక్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. కన్ఫ్యూజన్ అంటే ఏంటి, ఏ రీజన్ ఆఫ్ ఇంజూర్డ్ టిష్యూ ఆర్ స్కిన్ ఇన్ విచ్ బ్లడ్ క్యాపిలరీస్ హ్యావ్ బీన్ రప్చర్డ్. ఇక్కడేంటి, ఈ విధంగా ఒక రీజన్ ఎలా ఉంటుందంటే ఇంజూర్డ్ టిష్యూలు కదా, స్కిన్ కానీ బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పాడైపోయి ఉంటాయి అనమాట, దాన్ని కన్ఫ్యూజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా తగులుతుంది కదా, బ్రూజ్ అంటారు దాన్ని. సో వన్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రెల్యూడ్ అంటే ఏంటి, ఒక ఈవెంట్ సర్వింగ్ యాజ్ అన్ ఇంట్రొడక్షన్ టు సంథింగ్ మోర్ ఇంపార్టెంట్. సో అది ఒక ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని ప్రెల్యూడ్ అంటారు. నెక్స్ట్ ఇంప్లికేషన్ అంటే ఏంటి, ద కంక్లూజన్ అనమాట, దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ సంథింగ్ ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్, దాన్ని ఇంప్లికేషన్ అంటారు. ఇది ఒక కంక్లూజన్ అనమాట, దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ సంథింగ్ ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్. కరెక్ట్గా క్లియర్గా, ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, క్లియర్గా అనమాట, అంత క్లియర్గా స్టేటెడ్ ఉండదన్నమాట, దాన్ని ఇంప్లికేషన్స్ అంటారు అనమాట. కంటోర్ అంటే ఎన్ అవుట్లైన్ రిప్రజెంటింగ్ ఆర్ బౌండింగ్ ద షేప్ ఆర్ ఫామ్ ఇస్ సంథింగ్ అనమాట. ఇప్పుడు కంటోర్ లైన్స్ మనం విన్నాం కదా, భూమి పైన ఈ విధంగా కంటోర్ లైన్స్ ఉంటాయన్నమాట, అవి రిప్రజెంట్ చేస్తుంటాయి వాటి యొక్క ప్లేసెస్ని. సమ్వన్ హూ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ క్వైంటెడ్ ఆర్ స్పెసిఫైడ్ అంటే వాడిని మనము శాంతింపలేమన్నమాట, వాడు ఎప్పుడు చూసినా ఎగ్జైటెడ్లోనే ఉంటాడు. సో అది ఇంప్లాకబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి సిచ్యువేషన్ని ఇంప్లాకబుల్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని మనం శాంతింపజేయలేము. స్పెసిఫైడ్ అంటే కామ్ చేయలేమన్నమాట, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. ఇక్కడ క్లయింటెలీ అన్నాడు, రెగ్యులర్ యూజర్ ఆఫ్ ప్లేస్ ఆర్ రెస్టారెంట్. ఎవడైతే కంటిన్యూస్ యూజర్ ఉంటాడో, కస్టమరు ఆ రెస్టారెంట్కి వస్తూనే ఉంటాడనమాట, అతన్ని క్లయింటెలీ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోజిలైట్ అన్నాడు. ప్రోజిలైట్ అంటే ఏంటి, వన్ హూ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ రిలీజన్ టు అనదర్ రిలీజన్. ఒక ఎవరైతే కన్వర్జన్ చేసుకుంటారో రిలీజను, హిందూ నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతారు కదా, సో అది వన్ టైప్ ఆఫ్ ప్రోజిలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అతన్ని. ఇంటర్వెల్ బిట్వీన్ టూ ఈవెంట్స్ ఉంటాయో ఇంటర్లూడ్ అంటారనమాట. రెండు అంటే ఇప్పుడు జలియన్వాలా బాగ్ కానీ, లేదంటే మనం చూసినట్లయితే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఉంది కదా, మొదటి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1526 నుంచి 56 మధ్యలో. ఈ టైంని ఏమంటారంటే ఇంటర్లూడ్ అంటారనమాట, మధ్యలో టైం 30 సంవత్సరాలని. ఏ పర్సన్ పెక్యులర్ హ్యాబిట్, ట్రైట్ అంటే తన అలవాటు అనమాట, అతని యొక్క అలవాటు అది అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రెడేటర్ అన్నాడు. ప్రెడేటర్ అంటే ఏంది, అన్ అనిమల్ విచ్ లీవ్స్ బై ప్రేయింగ్ ఆన్ దేర్ యానిమల్స్. ఏ అనిమల్ అయితే ఈ విధంగా వేరే అనిమల్స్ మీద ఆధారపడి ఉంటుందో ఆ అనిమల్ని ప్రెడేటర్ అంటారనమాట. నెక్స్ట్ మనము పాల్పబుల్ అన్నాడు. పాల్పబుల్ అంటే ఏంటి, థింగ్ దట్ కెన్ బి ఫెల్ట్ ఆర్ టచ్డ్. ఈజీగా దాన్ని టచ్ చేయగలుగుతామంటే హార్డ్వేర్ ఐటమ్స్ అనమాట, పాల్పబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హార్డ్ వర్కింగ్ అండ్ డెలిజెంట్. ఎవరైతే పర్సన్ ఉంటాడో, బాగా హార్డ్ వర్క్ చేస్తాడో, డెలిజెంట్ ఉంటాడో, వాడిని మనము సెడ్యులస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. థింగ్ దట్ కెన్ బి ఫెల్ట్ ఆర్ టచ్ చెప్పాను, నో ప్రాబ్లం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతూ ఉంటాయి. వీటి యొక్క సైంటిఫిక్ స్టడీని ఏమంటారంటే సిఫాలజీ అంటారు. చాలా ఇంపార్టెంట్. సిఫాలజీ అంటే ఏంటి, ఎలక్షన్ చదివే వాటి యొక్క స్టడీని. నెక్స్ట్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ అండ్ డెలిజెంట్ చెప్పాను, షెడ్యూలర్స్ ఓకే. నెక్స్ట్ షైన్ విత్ ఎ బ్రైట్ బట్ బ్రీఫ్ ఆర్ ఇర్రెగ్యులర్ లైట్. ఇప్పుడు ఏదైనా లైట్ ఉంటుంది, అదేమవుతుందన్నమాట, ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట. ఈ విధంగా లైట్ తగ్గుతూ పెరుగుతూ, తగ్గుతూ పెరుగుతూ. లైట్ హౌస్ ఉందా, దూరం నుంచి చూస్తే ఎలా కనబడుతుంది, ఇలా ఫ్లక్చువేషన్ అవుతుందన్నమాట, అంటే ఫ్లిక్కరింగ్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఏంటంటే ప్రొవైడింగ్ రిలీఫ్ అంటే రిప్రీవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే రిలీఫ్, ఇప్పుడు ఏదైనా మనము పెయిన్ కిల్లర్ ఉంది కదా, అది వన్ టైప్ ఆఫ్ రిప్రీవ్గా చెప్పుకోవచ్చు మనము. దట్ విచ్ మేక్స్ వన్ హైలీ నాలెడ్జబుల్ అంటే ఎరుడిషన్ అనమాట. సో ఏదైతే నీకు హైలీ నాలెడ్జబుల్ చేస్తుందో అది ఎరుడిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, ప్రపోజిషన్ మేడ్ యాజ్ ఎ బ్లిస్ ఫర్ రీజనింగ్ వితౌట్ ద అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్.
అది హైపోథెసిస్ అనమాట. అంటే ఇది ఒక ప్రపోజిషను విచ్ ఈజ్ మేడ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్ వితౌట్ ద అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్, దాన్ని హైపోథెసిస్ అంటారు. నెక్స్ట్, వన్ హూ టెండ్స్ టు ప్యాట్రనైజ్, రీబఫ్ ఆర్ ఇగ్నోర్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ సోషల్ ఇన్ఫీరియర్స్ అండ్ ఇమిటేట్, అడ్మైర్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ సోషల్ సుపీరియర్స్, దాన్ని మనము స్నోబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, బేర్ మినిమమ్ నీడెడ్ ఫర్ సర్వైవల్, సబ్సిస్టెన్స్ అంటారు. తక్కువగా మనకి సర్వైవల్ కోసం ఏదైతే కావాలో దాన్ని ఈ విధంగా సబ్సిస్టెన్స్ అంటారు. యూలజీ అంటే ఇది ఒక రైటింగ్ అది స్పీచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ ప్రైజ్ ఆఫ్ సమ్వన్ హూ హ్యాస్ డైడ్, ఎవరైతే చనిపోయారో దాని గురించి ఒక స్పీచ్ అనమాట యూలజీ. మామూలుగా ఎవరైనా చనిపోయిన తర్వాత అతని గురించి చెప్తారనమాట. గ్లేజియర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ రిపేర్స్ బ్రోకెన్ విండో గ్లాసెస్, ఈ విండో గ్లాసెస్ని రిపేర్ చేస్తాడు కదా, అతన్ని మనము గ్లేజియర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ మెథడ్ ఆఫ్ బాయిలింగ్ బ్రీఫ్లీ టు కుక్ ఫౌండ్ స్లైట్లీ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇది ఒక మెథడ్, ఈ విధంగా కుకింగ్లో యూజ్ చేస్తారో దాన్ని పార్ బాయిల్ అంటారనమాట. టు రిమూవ్ అన్ ఆబ్జెక్షనబుల్ పార్ట్ ఫ్రమ్ ఏ బుక్ అంటే ఎక్స్పర్గేట్ అంటారనమాట. అంటే ఏదైతే దాంట్లో కాంట్రవర్సీ ఆబ్జెక్షనల్ పార్ట్ ఉంటుందో దాన్ని తీసేయడాన్ని ఎక్స్పర్గేట్ అంటారు. బురో అంటే హోల్ ఎక్స్కవేటెడ్ బై అన్ ఎనిమల్ యాజ్ డ్వెల్లింగ్. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఎలకలు కానీ కుందేళ్ళు కానీ ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటాయి అన్నమాట ఫామ్స్లో, దాన్ని వన్ టైప్ ఆఫ్ ఆ హోల్స్ని బుర్రో అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ బుక్ విచ్ హోల్డ్స్ సెవరల్ వర్క్స్ ఫర్ వన్ ఆథర్, ఒక ఆథర్ యొక్క మ్యాక్సిమం వర్క్స్ అనేది దాంట్లో చెప్తాయన్నమాట. అది ఏంట్రా అంటే ఆంథాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫుసిలేడ్ అంటే ఏంటి? ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం, సో దాన్ని మనము ఫుసిలేడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ఎ స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కర్టెన్ ప్రొజినియం, దాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు దాన్ని ప్రొజినియం అంటారు. ఒక పార్ట్ ఆఫ్ స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కర్టెన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, డిఫికల్ట్ ప్రాబ్లం అన్నాడు. డిఫికల్ట్ ప్రాబ్లమ్ని మనం కొనండ్రమ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వ్యాండల్ అన్నాడు. వ్యాండల్ అంటే ఏంటి? వన్ హూ డెలిబరేట్లీ డ్యామేజెస్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ. వ్యాండలైజ్ అనమాట, అంటే ఎక్కువ నాశనం చేయడం, విధ్వంసం చేయడం అనమాట. వేరే వాళ్ళ వస్తువుల్ని ఈ విధంగా నాశనం చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి గుర్తుంచుకోవాల్సింది? సెప్టిక్ అన్నాడు అనమాట. సెప్టిక్ అంటే వన్ హూ ఈజ్ ఆల్వేస్ డౌటింగ్, వాడు ఎప్పుడు చూసినా డౌట్ పడుతూ ఉంటాడనమాట. కాఫుల్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ స్లేవ్స్, మొత్తం ఈ కాఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గోల్డ్ మైన్స్లలో కానీ ఈ విధంగా కోల్ మైన్స్లలో కానీ వాళ్ళు వన్ టైప్ ఆఫ్ స్లేవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పెన్సివ్ అంటే ఏంటి? థాట్ఫుల్ అండ్ సాడ్ అనమాట, చాలా బాధాకరంగా ఈ విధంగా థాట్ఫుల్ అండ్ పెన్సివ్ మూడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యూలజీ అంటే ఏ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్, ఎవరిదన్నా చెప్పాను కదా చనిపోయినప్పుడు ఒక స్పీచ్ అనేది ఇన్ ప్రైజ్ ఆఫ్ సమ్ వన్ చెప్పడం జరుగుతుంది, దాన్ని యూలజీ అంటారనమాట. లుకింగ్ టైర్డ్ అండ్ అన్హ్యాపీ అంటే హగాడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? గిమిక్ అన్నాడు. ఇక అన్ అన్యూజువల్ అమ్యూజింగ్ థింగ్ హూజ్ ఓన్లీ పర్పస్ ఈజ్ టు అట్రాక్ట్ అటెన్షన్ అండ్ విచ్ హ్యాస్ లిటిల్ ఆర్ నో వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్, సో దాన్ని మనము గిమిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంపార్టెన్స్ అనేది లేదంట. నెక్స్ట్ ఏంటి? ఆఫ్ ఆర్ లైక్ అన్ అనిమల్ ఆఫ్ ద క్యాట్ ఫ్యామిలీ ఫెలైన్ అంటారనమాట. ఇప్పుడు క్యాట్ ఫ్యామిలీలోకి లయన్ కానీ ఇవన్నీ వస్తాయి కదా. కన్నింగ్ ఆర్ డిసానెస్ట్ ఎవరైతే ఉంటారో వాడిని డీవియస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా వాడు మోసం చేయాలని చూస్తుంటాడు. అబాండనింగ్ వన్స్ రిలీజియన్ బిలీఫ్స్ ప్రిన్సిపల్స్ పాలిటిక్ ఏ పార్టీ అంటే అపోస్ట్రసీ అంటారనమాట. అంటే అబాండన్ వదిలేయడం అనమాట. వన్స్ రిలీజియస్ బిలీఫ్స్ కానీ నమ్మకాలు కానీ ప్రిన్సిపల్స్ పొలిటిక్ పార్టీ అనమాట, అపాస్టసీ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంజీనియస్ అన్నాడు. క్లవర్ అట్ ఫైండింగ్ న్యూ ఆర్ సింపుల్ సొల్యూషన్ ఫర్ కంపెల్ ప్రాబ్లమ్స్. సో ఓవరాల్ ఏంటంటే ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా న్యూ సింపుల్ సొల్యూషన్ అనేది మనం తీసుకురావచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇంజీనియస్ అని చెప్పి, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మీనింగ్ టు దిస్. నెక్స్ట్ ఏంటంటే పోయమ్ ఇన్ షార్ట్ స్టాంజాస్ నరేటింగ్ ఏ పాపులర్ స్టోరీ, దాన్ని మనం బ్యాలెడ్ అంటారనమాట. అంటే ఎలాంటి పోయం ఉంటుందంటే స్టాంజాస్లో చూడొచ్చు మనము ఒక పాపులర్ స్టోరీ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట, బలాడ్. నెక్స్ట్ ఏంటంటే మొజాయిక్ అన్నాడు. డిజైన్ మేడ్ బై పుట్టింగ్ టుగెదర్ కలర్డ్ పీసెస్ ఆఫ్ గ్లాస్ ఆర్ స్టోన్స్. చెప్పాను కదా అక్కడ శీష్ మహల్ ఉంది, అక్కడ డిఫరెంట్ గ్లాస్ స్టోన్స్ అనేది పెట్టి ఈ విధంగా అరేంజ్ చేసి ఉంటారనమాట. అది వన్ టైప్ ఆఫ్ మొజాయిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వైల్డ్ ఇమాజినేషన్ని విమ్ అంటారనమాట. ఆ ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే వైల్డ్గా ఉంటుందన్నమాట, దాన్ని విమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ ఫీలింగ్, అసలు ఫీలింగ్ అనే ఉండదన్నమాట, అపాథీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఏంటి, వాగా బాండ్స్ అంటారనమాట. ఇదిగా బెడోయిన్ అరబ్స్ ఆర్ పీపుల్ ఆఫ్ నో ఫిక్స్డ్ అబోర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాగా బాండ్స్ అంటారు. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో బెడోయిన్ అరబ్స్ ఉన్నారో, సో దే ఆర్ నో ఫిక్స్డ్ అబోర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళని వెగా బాండ్స్ అంటారు. జాంట్ అంటే ఏ షార్ట్ ట్రిప్ ఆర్ ఎక్స్కర్షన్, చిన్న ట్రిప్ లేదా ఎక్స్కర్షన్ని జాంట్ అంటారు. పోడియం అంటే ఏంటి, ఏ స్పీకర్స్ ప్లాట్ఫామ్ని పోడియం అని చెప్పి చెప్పుకోవచ్చు. కార్డిసిల్ అంటే ఈ సప్లిమెంట్ టు ఎ వైల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కార్డిసిల్ అంటారనమాట. అప్రైజల్ అంటే ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ ఎ థింగ్ వర్త్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని అప్రైజల్ అంటారు. ఎగ్జోనరేట్ అంటే టు ఫ్రీ కంప్లీట్లీ ఫ్రమ్ బ్లేమ్, దాన్ని ఎగ్జోనరేట్ అంటారనమాట. లైక్లీ టు అరౌజ్ ఎన్వీ అంటే ఎన్వియబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దే ఆర్ లైక్లీ టు అరౌజ్ ఎన్వీ అని చెప్పి. లైక్ ఎన్ ఏప్ ఆర్ మంకీ అన్నాడు, అంటే కోతిలాగా అనమాట. సిమియన్ అంటారనమాట. ఏ షార్ట్ స్టోరీ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది అనెక్డోట్ అంటారనమాట. ఒక చిన్న స్టోరీ ఏదైతే బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దాన్ని అనెక్డోట్ అంటారు. నెక్స్ట్ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఎ స్కూల్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, అల్యూమినస్ అంటారు, అల్యూమిని అంటారు. ఓవరాల్ ఏంటంటే మనం ఏ స్కూల్ నుంచి అయితే చదువుతుంటామో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు నేను సత్యసాయి స్కూల్ నుంచి చదివాను, ఐఎమ్ ద అల్యూమిని ఆఫ్ సత్యసాయి హై స్కూల్ అంటారనమాట. ఆ విధంగా. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాప్ట్ అన్నాడు, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ బుక్ ఆఫ్ రైటింగ్. ఈ విధంగా చిన్న ఒక పుస్తకం నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయడాన్ని ఏమంటారంటే ఎగ్జాప్ట్ అంటారనమాట. కాంప్లెసెంట్ అంటే స్మగ్లీ సెల్ఫ్ సాటిస్ఫైడ్ని కాంప్లెసెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యాస్థెటిక్ అంటే ఏంటి, హ్యావింగ్ టు డూ విత్ ఆర్టిస్టిక్ బ్యూటీ, దాన్ని యాస్థెటిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎలా ఉంటుంది, ఆర్టిస్టిక్ బ్యూటీ తోటి చేస్తారనమాట, యాస్థెటిక్. నెక్స్ట్ మ్యావరిక్ అని అడిగినాడు, ఏ పర్సన్ హూ డజంట్ థింక్ ఆర్ బిహేవ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ బట్ హ్యాస్ ఇండిపెండెంట్ అన్యూజువల్ ఒపీనియన్స్ అనమాట, మ్యావరిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండర్గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్. ఈ విధంగా అండర్గ్రౌండ్ ప్లేస్ ఏదైతే ఉందో స్టోరింగ్ వైన్ లేదా అదర్ ప్రొవిజన్స్ని సెల్లార్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ డిస్మే కాజింగ్ మెంటల్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది కన్స్టర్నేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ లేదా డిస్మే అని చెప్పి చెప్పుకోవచ్చు, విచ్ కాజెస్ మెంటల్ కన్ఫ్యూజన్ అనమాట, కన్స్టర్నేషన్. నెక్స్ట్ ఎక్స్క్విజైట్ అడిగాడు, ఇట్స్ వెరీ డెలికేట్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని ఎక్స్క్విజైట్ అంటారు. ఫింగర్ పోస్ట్ అంటే గైడ్ పోస్ట్ పాయింటింగ్ అవుట్ ద వే ఫర్ ఎ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఫింగర్ పోస్ట్ ఎక్కడో చూడొచ్చు, ఎక్కడైనా మనము దారిలో వెళ్తూ ఉంటాం అనమాట. ఒక చిన్న దారి అనేది కనపడుతుంది, అక్కడ ఒక ఫింగర్ పోస్ట్ ఉంటుందన్నమాట. అదేం చెప్పిస్తుంది, ఏ విధంగా వెళ్ళాలా అని చెప్పి చిన్న మార్కింగ్ ఉంటుందన్నమాట. వన్ ఇండిఫరెంట్ టు ఆర్ట్ అండ్ లిటరేచర్, అతను ఫిలిస్టైన్ అంటారు. ఎవరైతే ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఇండిఫరెంట్గా ఉంటాడో ఫిలిస్టైన్ అనమాట, అంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ టు ఇంజరీ ఆర్ క్రిటిసిజం, వల్నరబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో వల్నరబుల్ సిచ్యువేషన్ అంటే ఎప్పుడు చూసినా హర్ట్ చేస్తూ ఉంటారు, ఇంజురీ ఆర్ క్రిటిసిజం చేస్తూ ఉంటారు అనమాట. పెనాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లీగల్ పనిష్మెంట్ అండ్ ప్రిజన్ మేనేజ్మెంట్, వాన్ని ఈ విధంగా పెనాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ స్టడీని ఏదైతే ప్రాబ్లమ్స్ కానీ లీగల్ పనిష్మెంట్ కానీ ప్రిజన్ మేనేజ్మెంట్ సంబంధించి దాంట్లో మెన్షన్ చేసి ఉంటారనమాట. ప్రాగ్మటిస్ట్ అంటే ఏ పర్సన్ కన్సర్న్ విత్ ద ప్రాక్టికల్ రిజల్ట్స్ అండ్ వాల్యూస్, దాన్ని ప్రాగ్మటిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫోర్ఫీట్ అంటే సరెండర్ సంథింగ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆర్ పెనాలిటీ, దాన్ని ఫోర్ఫీట్ అంటారనమాట, అంటే సరెండర్ చేయడము యాజ్ ఎ పనిష్మెంట్ ఆర్ పెనాలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. హెరజీ అన్నాడు, ఇట్స్ అన్ఆర్థడాక్స్ ఒపీనియన్ అనమాట, నాట్ ఫేవరబుల్ ఒపీనియన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అనెక్డోట్ అంటే ఏ షార్ట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్, దాన్ని అనెక్డోట్ అంటారనమాట. ప్లేంటిఫ్ అన్నాడు, ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అన్ యాక్షన్ అగైన్స్ సమ్వన్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా, ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని సూ చేయడం అనమాట, అంటే వాడికి చుక్కలు చూపించడం అనమాట, ప్లేంటిఫ్ అంటారు. పర్టెనింగ్ టు ఆర్ ద అదర్ నేచర్ ఆఫ్ అన్రియల్ అంటే కెమెరికల్ అంటారనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే అన్రియల్ ఉంటాయంటే ఇమాజినరీ ఉంటాయో అవన్నీ కెమెరికల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జియోమెట్రికల్ ఫిగర్ విత్ 8 సైడ్స్ ఏదైతే ఉందో దాన్ని ఆక్టాగాన్ అంటారనమాట, అదే పెంటాగాన్ 5 ఉంటాయి. టు అఫీషియల్లీ టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ అవే టు సీజ్ అంటే ఈ విధంగా ప్రైవేటు ప్రాపర్టీని ఏదైతే ఉందో జప్తు చేసుకోవడాన్ని కన్ఫిస్కేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ ఎప్పుడైతే నువ్వు నాటకాలు ఆడతావో ఈ విధంగా నీ ప్రాపర్టీని కన్ఫిస్కేట్ చేస్తుందన్నమాట. ఫెనటికల్ అంటే ఏంటి, ఎక్సెసివ్లీ ఎంతూజియాస్టిక్ ఆఫ్ అండ్ అన్రీజనబుల్లీ అబౌట్ సంథింగ్, అది ఫెనటికల్ అని చెప్పి చెప్పుకోవచ్చు.
అన్ అనిమల్ స్టోరీ విత్ ఎ మోరల్. అదేంట్రా అంటే ఫ్యాబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటిది, మోరల్ ఉంటుందన్నమాట. ఒక అనిమల్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు లయన్ ఉంది, అదేవిధంగా ర్యాట్ ఉంది కదా, ఆ స్టోరీ. బాడీ ఆఫ్ సింగర్స్ని ఏమంటారంటే కాయర్ అంటారనమాట. అంటే ఒక్కసారిగా గ్రూప్లో పాడుతుంటారు కదా, వాళ్ళందరూ కాయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నాట్ టు బీ మూవ్డ్ బై ఎంట్రీటీ. ఇది నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏదైతే కెనాట్ బీ మూవ్డ్ బై ఎంట్రీటీ అని చెప్పి. ఇక్కడ ప్రివారికేట్ అంటే ఏం లేదు, క్విబుల్ని మనము ప్రివారికేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పంటర్ ఎవరంటారంటే ఎవరైతే ఈ విధంగా జూదం ఆడతాడో వాడిని ఈ విధంగా గ్యాంబుల్స్ లేదా బెట్ చేస్తూ ఉంటారు, పంటర్ అంటారు అనమాట. హింటర్లాండ్ అంటే పార్ట్స్ ఆఫ్ ఎ కంట్రీ బిహైండ్ ద కోస్ట్ ఆర్ ఎ రివర్ బ్యాంక్. ఇప్పుడు హింటర్లాండ్ అంటారు అనమాట, ఏదైతే దేశం ఉంటుందో చిన్న పార్ట్ బిహైండ్ ద కోస్ట్ కానీ లేదా రివర్ బ్యాంక్ కానీ, ఆ ప్లేస్ని హింటర్లాండ్ అంటారు అనమాట. ఇది చూడండి, ద ప్రాసెస్ బై విచ్ ఏ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ రిడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ స్పెండ్స్. అది రిట్రెంచ్మెంట్ ప్రకారం మనం చూసినట్లయితే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఏం చేస్తాడు రిట్రెంచ్మెంట్ అంటే, ఈ ఆర్గనైజేషన్లో ఆ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఈ విధంగా తగ్గించేస్తాడనమాట. దాన్ని ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ ప్రాసెస్ని. నెక్స్ట్ ఏంటంటే ఎఫర్మల్ అంటే లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఏ వెరీ షార్ట్ వైల్. ఒక చిన్న డ్యూరేషన్ మాత్రమే అది ఉంటుందన్నమాట, దాన్ని ఎఫర్మల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అనమాట, వాటి యొక్క ఫామ్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. సావెనియర్ అంటే సంథింగ్ కెప్ట్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ అన్ ఈవెంట్. దాన్ని మనము సావెనియర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఏదైతే ఈ విధంగా కెప్ట్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ అన్ ఈవెంట్. నెక్స్ట్ వ్యాగబాండ్ అంటే మెంబర్ ఆఫ్ ఎ ట్రైబ్ దట్ వాండర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ విత్ నో ఫిక్స్డ్ హోమ్ అనమాట. వాడికి ఒక కరెక్ట్ ఇల్లు అనేది ఉండదన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అతన్ని ఈ విధంగా వ్యాగబాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సబ్టర్ఫ్యూజ్ అంటే ఎన్ అండర్ హ్యాండ్ డివైజ్ రిజార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు జస్టిఫై మిస్కండక్ట్. అది సబ్టర్ఫ్యూజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇదొక అండర్ హ్యాండ్ డివైజ్ అనమాట, ఏదైతే ఇది ఇన్ ఆర్డర్ టు జస్టిఫై మిస్కాండక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ఎఫాబుల్ అంటే ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్, ఏదైతే మనము డిస్క్రైబ్ చేయలేమో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్క్రైబ్, ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట, దాన్ని ఇన్ఎఫాబుల్ అంటారు. ఇంటర్న్మెంట్ అంటే డీటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్వన్, దాన్ని మనము ఇంటర్న్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఏదైతే డిటైన్ చేస్తామో. అదేవిధంగా సప్పోనియా అన్నాడు, ఎన్ ఆర్డర్ రిక్వైరింగ్ ఏ పర్సన్ టు అటెండ్ ఏ కోర్ట్, దాన్ని మనము సప్పోయినా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటి ఆర్డర్ అంటే ఒక పర్సన్కి అటెండింగ్ ద కోర్ట్, ఈ విధంగా సప్పోనియా అని చెప్పుకోవచ్చు. క్యాటక్లిజం అంటే సడన్ అండ్ వైలెంట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము క్యాటక్లిజం అంటారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది గివ్ ఆఫ్ బబుల్స్ ఆఫ్ గ్యాస్ అంటే ఈ విధంగా బబుల్స్ మరియు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట, దాన్ని ఎఫర్వీజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము కుక్కర్ పైన ఏ విధంగా ఉంటుందో బబుల్స్ గ్యాస్ తోటి వస్తుంది కదా, సో అది వన్ టైప్ ఆఫ్ ఎఫర్వీజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ నోన్ అనమాట, ఇది స్టిల్ ఇంకా ఎగ్జిస్టింగ్ అని చెప్పుకోవచ్చు, అది నోన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, దాన్ని ఎక్స్టాంట్ అంటారనమాట. స్టో అవే అంటే వన్ హూ హైడ్స్ అవే ఆన్ ఎ షిప్ టు ఆబ్టైన్ ఎ ఫ్రీ ప్యాసేజ్. అతను ఏం చేస్తాడు, దొంగగా ఆ షిప్లోకి ఏమవుతాడంటే ఆ షిప్లోకి దొంగగా ఈ విధంగా వెళ్ళిపోతాడు అనమాట, ఫ్రీ ప్యాసేజ్, స్టో అవే అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లూజ్ అవైలబుల్ అట్ ఎ సీన్, దాన్ని మనము సర్కమ్స్టాన్షియల్గా చెప్పుకోవచ్చు. సో ఎలాంటిదంటే చిన్న చిన్న క్లూజ్ ఉంటాయి కదా, ఇప్పుడు మనము ఇంట్రాస్పెక్ట్ చేస్తారు కదా వీళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు, ఏదన్నా సర్కమ్స్టాన్షియల్ క్లూ దొరికిందా అని అడుగుతారనమాట. నెక్స్ట్ ఏంటంటే పర్క్విజైట్ అంటాడనమాట, ఇది ఒక ఎమాల్యుమెంట్ ఓవర్ అండ్ అబోవ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ శాలరీ, దాన్ని మనం పర్క్విజైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పర్సన్ హూ ఇన్సిస్ట్ ఆన్ అడెరెన్స్ టు ఫార్మల్ రూల్స్ ఆర్ లిటరల్లీ మీనింగ్, అది పెడగాగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హూ ఎవరైతే ఇన్సిస్ట్ చేస్తారో ఆన్ అడెరెన్స్ టు ఫార్మల్ రూల్స్ ఆర్ లిటరల్లీ మీనింగ్ అనమాట, పెడగాగ్. నెక్స్ట్ డెరిలిక్షన్ అడిగాడు, ఇక్కడ ఏంటంటే ఫెయిలింగ్ టు డిశ్చార్జ్ వన్స్ డ్యూటీ, అతని యొక్క డ్యూటీస్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ అంటే హీ ఫెయిల్ టు డిశ్చార్జ్ అనమాట, డెరిలిక్షన్ అంటారు. నెక్స్ట్ టు కన్ఫర్మ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవిడెన్స్, దాన్ని కారోబరేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు, కన్ఫర్మ్ చేయడము విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవిడెన్స్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంట్రాస్పెక్షన్ అంటే ద యాక్షన్ ఆఫ్ లుకింగ్ విత్ ఇన్ ఆర్ ఇన్ టు వన్స్ ఓన్ మైండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మెమరబుల్ రికలెక్షన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వన్స్ లైఫ్, దాన్ని మనము మెమోర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది రికలెక్షన్
ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్స్ లైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డర్జ్ అని అడిగాడు. ఇది ఒక మౌన్ఫుల్ సాంగ్ ఫర్ ద డెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా ఈ సాంగ్ అనేది పాడతారనమాట, దాన్ని డర్జ్ అంటారు. స్లాగ్ అంటే ఒక డెడ్ స్కిన్ క్యాస్ట్ ఆఫ్ బై స్నేక్ నుంచి వెళ్ళిపోయే స్కిన్ని ఈ విధంగా స్లాగ్ అని చెప్పుకోవచ్చు. సెక్సాజినేరియన్ అంటే ఎవరైతే 60 నుంచి 69 మధ్యలో ఉంటాడో తనని సెక్సాజినేరియన్, అదేవిధంగా నోనాజినేరియన్ అంటారు. అట్లా ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే వన్ హూ థింక్స్ దట్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఎసెన్షియల్లీ ఈవిల్, బంప్కిన్ అంటారనమాట. మన మానవుడి యొక్క నేచర్ అనేది ఈవిల్ అని చెప్పి చెప్తారనమాట. ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తాడో బంప్కిన్ అంటారు. ఎక్స్పియేట్ అంటే టు ఆటమ్ ఫర్ వన్స్ సిన్స్, దాన్ని ఎక్స్పియేట్ అంటారనమాట. స్ట్రట్ అంటే వాక్ ఇన్ వెయిన్ ఆర్ సెల్ఫ్ ఇంపార్టెంట్ వే అని చెప్పి దాన్ని మనం స్ట్రట్గా చెప్పుకోవచ్చు. మిల్లినర్ అంటే ఏ పర్సన్ హూ మేక్స్ అండ్ సెల్స్ లేడీస్ హ్యాట్స్, ఈ విధంగా ఆడపిల్లల హ్యాట్స్ అనేది అమ్ముతారు కదా, అతన్ని ఈ విధంగా మిల్లినర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కామన్ ప్లేస్ రిమార్క్ ప్లాటిట్యూడ్, దీన్ని మనము ఇది ప్లాటిట్యూడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక కామన్ ప్లేస్ అనమాట. ఈ విధంగా దాన్ని ప్లాటిట్యూడ్ అంటారు. హాస్టెస్ అంటే ఎవరికైతే ఉమెన్ ఆఫ్ ల్యాక్స్ మోరల్, తన మోరల్స్ అనేది ఎలా ఉంటాయి, లాక్సేటివ్ నేచర్ అనమాట. సో తన్ని హాస్టెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మాస్క్ అన్నాడు. ఈ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ని మాస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఈ డోమ్ కాదు, ఆ మాస్క్ కాదు, ఒక డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ని మాస్క్కి అంటారనమాట. మెలప్రోపిజం అంటే రిడిక్యులస్ యూజ్ ఆఫ్ వర్డ్స్, ఆ వర్డ్స్ అనేది ఎలా ఉంటాయంటే చాలా రిడిక్యులస్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చాజం అంటే ఎక్స్ట్రీమ్లీ డీప్ క్రాక్ ఆర్ ఓపెనింగ్ ఇన్ ద గ్రౌండ్, దాన్ని చాజం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఏ స్టోరీ ఇన్ విచ్ ఐడియాస్ ఆర్ సింబలైజ్డ్ యాజ్ పీపుల్, దాన్ని మీరు చెప్పండి నాకు ఏమంటారు. నెక్స్ట్ ఏంటంటే ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ అండ్ అవాయిడ్స్ అదర్ పీపుల్, అతను రిక్లూజ్ అయిపోతాడు అనమాట, ఒకడే ఉండడం ఇష్టపడతాడు. ఏదైనా సక్సెస్ సాధించాలంటే నువ్వు ఖచ్చితంగా రిక్లూజ్ కావాలి. డీవియేషన్ ఆర్ డిపార్చర్ ఫ్రమ్ కామన్ రూల్ ఆర్ స్టాండర్డ్, ఇది అనామలీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న డీవియేషను లేదా డిపార్చర్ ఫ్రమ్ ద కామన్ రూల్ ఆర్ స్టాండర్డ్. నెక్స్ట్ హెవీ అన్యాచురల్ స్లంబర్, అది లేజినెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని మనము లెథార్జీ లేదా స్టుపోర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎల్డర్లీ ఉమెన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ గర్ల్ ఆన్ సోషల్ అకేషన్స్, ఎవరైతే ఈ విధంగా ఎల్డర్లీ ఉమెన్ ఉంటుందో సో ఇక్కడ ఆన్ సోషల్ అకేషన్స్ అదే చాపరన్ అంటారనమాట. చాపరన్ అంటే ఈ విధంగా ఎల్డర్లీ ఉమెన్ ఇన్ చార్జ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రిట్రిబ్యూషన్ అంటే టు సెటిల్ పీపుల్ ఆఫ్టర్ డిజాస్టర్స్ అనమాట. ఈ విధంగా పీపుల్ని సెటిల్ చేయడము ఆఫ్టర్ డిజాస్టర్స్, దాన్ని రిట్రిబ్యూషన్ అంటారనమాట. కొకోల్డ్ అంటే ఏ పర్సన్ హూజ్ వైఫ్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు హిమ్, ఈ విధంగా వాళ్ళని కొకోల్డ్ అంటారు. నెక్స్ట్ కార్పోరియల్ అంటే హ్యావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎనీథింగ్, దాన్ని కార్పోరియల్ అంటారనమాట. టాంజూర్ అంటే ఫస్ట్ హెడ్ షేవ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్, మనకు తెలుసు కదా, ఫస్ట్ 1 year దాటుతానట్లనే ఈ విధంగా ఇంటర్వ్యూలు తీపిస్తారు, టాంజూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ సిచ్యువేషన్ని, ఆ అకేషన్ని. వన్ హూ ఫీల్స్ ప్లెజర్ బై ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్స్ టు వన్ సెల్ఫ్, ఇతను ఎవరైతే తన పెయిన్ అనేది తనకే ఈ విధంగా వేసుకుంటాడనమాట. మ్యాసోచిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డీకన్స్ట్రక్షన్ అంటే ఇది ఒక థియరీ దట్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ టెక్స్ట్ టు హ్యావ్ వన్ ఫిక్స్డ్ మీనింగ్ అండ్ ఎంఫసైజెస్ ద రోల్ ఆఫ్ ద లీడర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీనింగ్, అది డీకన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లాగియరిజం అంటే ఏంటి, ఇది ఒక యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ అనమాట, లేదా రిటర్న్ టెక్స్ట్ ఆఫ్ సంబడి ఎల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒకరి యొక్క కాపీని కొట్టడం అనమాట, వాళ్ళ యొక్క కంటెంట్ని కాపీ కొట్టడాన్ని ప్లాగియరిజం అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే పార్వెను అన్నాడు. ఏ పర్సన్ ఫ్రమ్ లో సోషల్ ర్యాంక్ హూ ఈ సడన్లీ బికమ్ రిచ్, ఒక్కసారిగా ఏమవుతుంది, రిచ్ అయిపోతాడు అనమాట, పార్వెను అని చెప్పి చెప్పుకోవచ్చు. పారాంథసిస్ అంటే ఏంటి, అన్ ఇంపార్టెంట్ వర్డ్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్, దాన్ని పారాంథసిస్ అంటారనమాట. అక్కడ ఎలాంటిదంటే ఒక అన్ఇంపార్టెన్స్ చూడొచ్చు అనమాట ఆ వర్డ్ ఆ సెంటెన్స్ మధ్యలో. నెక్స్ట్ అల్యూమ్నా అంటారనమాట. ఏ ఉమెన్ హూ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సమ్వేర్, సో అల్యూమ్నా అంటారు. అల్యూమిని అంటే అక్కడ ఎవరైతే చదివే స్టూడెంట్ని. నెక్స్ట్ ఏంటంటే పర్యూజ్ అంటారనమాట. ద యాక్ట్ ఆఫ్ రీడింగ్ సంథింగ్ వెరీ క్లోజ్లీ, దాన్ని మనము పర్యూజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదన్నా క్లోజ్లీ చదవడం అనమాట. ఇన్ఎఫాబుల్ అంటే దట్ విచ్ కాంట్ బి స్పోకెన్, ఏదైతే మాట్లాడలేమో దాన్ని మనం ఇన్ఎఫాబుల్ అంటారు. ఉగ్జోరియస్ అంటే ఏంటి, వన్ హూ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఉమెన్, అతను ఉగ్జోరియస్ అంటారనమాట. ఆడవాళ్ళంటే చాలా ఇష్టపడతాడు. నెక్స్ట్ హిపోక్రైట్ అన్నాడు. హిపోక్రైట్ అంటే ఏంది, వన్ హూ ప్రిటెండ్స్ టు బీ సంబడి, అతను ఎలా
అంటే అతను ఇంపోస్టర్గా బిహేవ్ చేస్తాడనమాట. అతను యాక్చువల్ క్యారెక్టర్ అయితే అది కాదు, కానీ ఆ విధంగా ప్రిటెండ్ చేస్తాడు. హిపోక్రైట్ అంటారనమాట. ఇంకోయేట్ అంటే దాట్ విచ్ ఈజ్ రూడిమెంటరీ, అది ఇంకోయేట్ అంటారనమాట. ఆర్జోనిస్ట్ అంటే ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్ టు ఏ బిల్డింగ్ని ఫైర్ పెడతాడనమాట, ఆర్జోనిస్ట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ద బరియల్ ఆఫ్ ఎ కాప్స్, ఇంటర్మెంట్ అని చెప్పి ఇది బరియల్ అనమాట కాప్స్కి సంబంధించి. ఇండెలిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ఎఫేస్డ్, దాన్ని ఇండెలిబుల్ అంటారు. ఇంప్రొవిడెంట్ అంటే వన్ హూ ఈజ్ టూ కేర్లెస్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, ఇంప్రొవిడెంట్ అంటారనమాట. ఎవరైతే పూర్తి కేర్లెస్గా ఉంటారో టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, ఇంప్రొవిడెంట్. ఎగ్జోనరేట్ అంటే టు ఫ్రీ సమ్ వన్ ఫ్రమ్ ఆల్ బ్లేమ్స్, ఎగ్జోనరేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ అనక్రోనిస్టిక్ అంటే సెట్ ఇన్ రాంగ్ టైమ్ ఆర్ పీరియడ్, దాన్ని మనము అనక్రోనిస్టిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కాపర్ అంటే ఏంటి, ఇక్కడ మేకర్ ఆఫ్ క్యాసర్ బ్యారెల్స్, దాన్ని కూపర్ అంటారు. ఇట్స్ నాట్ COPPER, ఇది కూపర్ అనమాట. ఈ కూపర్ అంటే ఎవరైతే ఈ క్యాస్కు బ్యారెల్స్ తయారు చేస్తాడో వాడిని. నెక్స్ట్ ఎంబేలీ అన్నాడు, డైవర్ట్ మనీ ఫ్రాడ్యులెంట్లీ టు వన్స్ ఓన్ యూజ్, ఈ విధంగా ఒకరి లాభం కోసము ఈ విధంగా మనీని డైవర్ట్ చేయడము దొంగగా. కాన్వాలజెంట్ అంటే వన్ హూ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్, ఈ విధంగా ఇల్నెస్ నుంచి రికవర్ అవుతూ ఉంటాడు, కాన్వాలజెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కన్వర్జెంట్ అంటే ఫెమిలియర్ విత్ ఆర్ నాలెడ్జబుల్ అబౌట్ సంథింగ్, అంటే వాడికి నాలెడ్జ్ ఉందిరా, హీఈస్ కన్వర్జెంట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అంటాడు అనమాట. రిట్రీవర్ అంటే ఏ పర్సన్ హూ రిట్రీవ్ సంథింగ్, అంటే దాన్ని రిట్రీవ్ చేసుకుంటాడనమాట. సో అది మనము రిట్రీవర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ షార్ట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్, ఏమంటారంటే అనెక్డోట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అపోస్టేట్ అంటే వన్ హూ డిజర్ట్స్ హిజ్ రిలీజన్, తన యొక్క రిలీజన్ని వదిలేస్తాడనమాట, అపోస్టేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. షోయింగ్ ఎ డిస్లైక్ ఆఫ్ ఎనీథింగ్ ఇంప్రాపర్, దాన్ని మనం ప్రిమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక డిస్లైక్ అనమాట, ఇంపార్టెన్స్ ఎనీథింగ్ ఇంప్రాపర్ అని చెప్పి. టు రిమూవ్ ఆల్ అబ్జెక్షనబుల్ మ్యాటర్, అంటే ఏదైతే దాంట్లో అబ్జెక్షనబుల్ మ్యాటర్ ఉంటుందో దాన్ని తీసేయడాన్ని ఏమంటారు, ఎక్స్పర్గేట్ అంటారనమాట. రిట్రీవర్ అంటే ఏ పర్సన్ హూ రిట్రీవ్ సంథింగ్, ఆ విధంగా రిట్రీవ్ చేస్తారో దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రిట్రీవర్. అనెక్డోట్ అంటే ఏంటి, షార్ట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్, అనెక్డోట్. నెక్స్ట్ వన్ హూ డిజర్ట్స్ హిజ్ రిలీజన్, అపోస్టేట్. ఓకే, షోయింగ్ లైక్ ఏ ఎనీథింగ్ ఇంప్రాపర్, ప్రిమ్ అన్నాడు. టు రిమూవ్ ఆల్ అబ్జెక్షనబుల్ మ్యాటర్, ఎక్స్పర్గేట్ అన్నాడు. రిట్రీవర్ పర్సన్, ఇక్కడ కొద్దిగా రిపీట్ అయింది, డోంట్ వరీ. అపోస్టేట్, అనెక్డోట్, ప్రిమ్, ఎక్స్పర్గేట్, రిట్రీవర్, అనెక్డోట్. సో ఇక్కడ కొన్ని రిపీట్ అయినాయి ఎందుకంటే కాపీ పేస్ట్ చేసేటప్పుడు, సో ఆ విధంగా వచ్చాయి. నెక్స్ట్ హీవ్ అనమాట. టు లిఫ్ట్ ఆర్ హాల్ సంథింగ్ హెవీ విత్ గ్రేట్ ఎఫర్ట్, అంటే మనము హీవ్ అంటారు, లాగడం అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న వస్తువుని, పెద్ద వస్తువుని ఎత్తారు కదా, సో అది లాగడం, కానీ దాన్ని హీవ్ అని లాగడం అనమాట. ష్రింప్ అంటే స్మాల్ ఫిజికల్ వీక్ పర్సన్ ఎవరైతే ఉంటారో ష్రింప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రంట్ అంటే స్మాల్ పిగ్ ఆర్ అదర్ అనిమల్, ఎస్పెషల్లీ ద స్మాలెస్ట్ ఇన్ ఏ లిటర్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే చిన్న పంది అనమాట, ఎస్పెషల్లీ ద స్మాలెస్ట్ ఇన్ లిటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎరుడిషన్ అంటే ద క్వాలిటీ ఆఫ్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ ఆర్ లెర్నింగ్, దాన్ని మనము ఎరుడిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రెండిషన్ అంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ లేదా ఇంటర్ప్రిటేషన్, ఎస్పెషల్లీ ఆఫ్ ఏ డ్రామాటిక్ రోల్ ఆర్ పీస్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, రెండిషన్ అంటారు. ప్రొలిఫరేట్ అంటే టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నంబర్ ఆర్ మల్టిప్లై, దాన్ని ప్రొలిఫరేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గెరియాట్రిక్స్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ సోషల్ సైన్స్ డీలింగ్ విత్ ద హెల్త్ అండ్ కేర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్, అంటే ఇది ఒక మెడిసిన్ అనమాట, దేంట్లో అయితే ఈ హెల్త్ మరియు కేర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ అనేది మెన్షన్ చేసి ఉంటారు, గెరియాట్రిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డిస్మే అంటే కన్సర్న్ అండ్ డిస్ట్రెస్ కాజ్డ్ బై సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, దాన్ని మనము డిస్మే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. స్కేల్డింగ్ అంటే ఏంటి, వెరీ హాట్ బర్నింగ్ అంటారు, అంటే బర్నింగ్ సెన్సేషన్ లైక్ ద హాట్ లిక్విడ్ అనమాట. మనము ఎప్పుడైతే ఎండకి ఎక్కువ వెళ్తామో ఆ బీచెస్లోకి వెళ్ళిన తర్వాత మనకి బర్నింగ్ సెన్సేషన్ అనేది, ఇలాంటి స్కేల్డింగ్ అనేది మనం చూడొచ్చు అనమాట. మనము లాక్టోకాలమైన్ అని చెప్పి ఆ మందు పూసుకుంటే చల్లగా ఉంటుంది. కాంగ్లోమిరేట్ అంటే ఏంటి, ఎ థింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ పార్ట్స్ ఆర్ ఐటమ్స్ దట్ ఆర్ గ్రూప్ టుగెదర్, దాన్ని కాంగ్లోమరేట్ అంటారు. దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ పార్ట్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఈ విధంగా గ్రూప్ చేసింటారు అనమాట. ఎంబార్గో అంటే ఇది ఒక అఫీషియల్ బ్యాన్ ఆన్ ట్రేడ్ ఆర్ అదర్ కమర్షియల్ యాక్టివిటీ విత్ ఎ పర్టికులర్ కంట్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, దాన్ని ఎంబార్గో అంటారనమాట. స్విండల్ అంటే ఇది ఒక డిసెప్షను, మోసం అనమాట. టు డిప్రైవ్ ఆఫ్ మనీ ఆర్ పొజిషన్స్
అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక మోసం అనమాట. ఎట్లా మనీకి సంబంధించి కానీ పొజిషన్ సంబంధించి కానీ దాన్ని స్విండల్ అంటారు. ఆపోజిట్ హానెస్టీ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ బ్యాటిల్ ఆఫ్ నర్వ్స్ ఏదైతే ఉందో అది చూసినట్లయితే సిచ్యువేషన్ వేర్ నేదర్ సైడ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్ ఈస్ విల్లింగ్ టు బ్యాక్ డౌన్. దాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ నర్వ్స్ అనమాట. దీంట్లో ఏమవుతుంది, ఈ సిచ్యువేషన్ వేర్ నేదర్ సైడ్ ఇన్ ఏ కన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్ ఈజ్ విల్లింగ్ టు బ్యాక్ డౌన్. నెక్స్ట్ ర్యాంక్ అండ్ ఫైల్ అన్నాడు. మెంబర్స్ హూ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ అథారిటీ ఆర్ పవర్. దీన్ని మనం ర్యాంక్ అండ్ ఫైల్గా చెప్పుకోవచ్చు. స్టెమ్ టు స్టర్న్ అన్నాడు. అంటే ఓవర్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్. స్టెమ్ అంటే ఏంటి, షిప్ యొక్క ముందర భాగాన్ని స్టెమ్ అంటారు, వెనక భాగాన్ని స్టర్న్ అంటారు అనమాట. అంటే ఓవర్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ అనమాట, ముందు నుంచి వెనకల వరకు అని. రిడెండెన్సీ అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్ నాట్ ఆర్ నో లాంగర్ నీడెడ్ ఆర్ యూజ్ అండ్ ఎక్సెస్ అన్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ మోర్ దాన్ నెసెసరీ పర్మిటెడ్ ఆర్ డిజైరబుల్. సో ఓవరాల్ ఏంటంటే సబ్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఒకటి వాడుతుంటాం, దాని తర్వాత కొత్తది మోడర్నైజ్ వచ్చేసింది అనమాట. సో మోడర్నైజ్ వచ్చింది వాడతాం కానీ పాతది వాడడం కదా. సో పాతది ఒక సబ్స్టిట్యూట్ అనమాట. ఎప్పుడైతే కొత్తదైన ప్రాబ్లం వస్తే పాతదాన్ని ఒక రిడెండెన్సీగా వాడుకుంటారనమాట. ఇంబెసైల్ అంటే స్టూపిడ్ పర్సన్ని మనము ఇంబెసైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రాట్ అంటే ఎన్ ఇన్కంపిటెంట్ ఆర్ స్టూపిడ్ పర్సన్ లేదా ఇడియట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇతన్ని. నియోలజిజం అంటే ఒక న్యూ వర్డ్ కాయిన్డ్ బై అన్ ఆథర్, దాన్ని మనము నియోలజిజం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హీడ్ అంటే ఏంటి, పేయింగ్ అటెన్షన్ని మనం హీడ్ అంటారు. ఇన్కరెజిబుల్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ కరెక్టెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇన్కరెజిబుల్ అంటారు. డైలపిడేటెడ్ అంటే ఇన్ స్టేట్ ఆఫ్ డిస్పైర్ ఆర్ రూయిన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏజ్ ఆర్ నెగ్లెక్ట్, దాన్ని డైలపిడేటెడ్ అంటారు అనమాట. ప్రోడిజీ అంటే ఏంటి, ఏ పర్సన్ ఎస్పెషలీ టు యంగ్ వన్ విత్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్. దాని యొక్క టాలెంట్ ఎలా ఉంటుందంటే చిన్న పిట్ట కొంచెం కూతగనం అంటారనమాట. సో దాన్ని బట్టి. నెక్స్ట్ ఇంటలెక్చువల్ అంటే ఏంటి, ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్ బట్ నాట్ నెసెసరీలీ ఏ యంగ్ వన్ అనమాట. ఇంటలెక్చువల్ అంటారు, అంటే అతను ఇలాంటి పర్సన్ అంటే ఇంటెలిజెంట్ పర్సనే కానీ నెసెసరీలీ యంగ్ వన్ అయితే కాదు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇన్డిఫాటిగబుల్ అన్నాడు. అంటే ఇన్కేపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్, అంటే అతను ఎప్పుడు అంటే ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ టైర్డ్ అనమాట, ఎప్పుడు చూసినా ఎనర్జెటిక్గానే ఉంటాడనమాట. సో అది ఇన్డిఫాటిగబుల్ అనొచ్చు అతన్ని. నెక్స్ట్ ఇన్ఎక్స్ట్రీకబుల్ అంటే ఫార్మింగ్ ఎ మేజ్ ఆర్ ట్యాంగిల్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఫ్రీ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ సాల్వ్డ్ అనమాట. దాన్ని ఇన్ఎక్స్ట్రీకబుల్ అంటారనమాట. రెస్ప్లెండెంట్ అంటే అట్రాక్టివ్ మరియు ఇంప్రెసివ్ త్రూ బీయింగ్ రిచ్లీ కలర్ఫుల్ అండ్ సంచువస్ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని రెస్ప్లెండెంట్ అంటారనమాట. ఎండివర్ అంటే ట్రై హార్డ్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్ అనమాట, ఎండివర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సిలోయిట్ అన్నాడు. ఏ డార్క్ షేప్ అండ్ అవుట్లైన్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విజిబుల్ ఇన్ రెస్ట్రిక్టెడ్ లైట్ అగైన్స్ ద బ్రైటర్ బ్యాక్గ్రౌండ్, దాన్ని మనం సిలోయిట్ అంటారు. ఇది ఒక చిన్న డార్క్ షేప్లో ఉంటుంది ఇది, అండ్ అవుట్లైన్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విజిబుల్ ఇన్ రెస్ట్రిక్టెడ్ లైట్ అని చెప్పి. ఎఫర్వెజెంట్ అంటే ఏంటి, వివాషియస్ ఇంతూజియాస్టిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాని ఆపోజిట్ ఏంటి, ఫ్లెగ్మాటిక్ అన్నమాట. నెక్స్ట్ ఇంప్రెగ్నబుల్, దట్ విచ్ కెనాట్ బి టేకెన్ బై ఫోర్స్, ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు బై ఫోర్స్ తీసుకోలేవు, ఇంప్రెగ్నబుల్ అంటారు. ఇన్అప్రహెన్సిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి అప్రహెండెడ్, నాట్ అప్రహెన్సిబుల్ అంటే ఓవరాల్ ఏంటంటే దాన్ని మనము అప్రహెండ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేడు అనమాట. ఇమ్యూటబుల్ అన్నాడు. అన్చేంజింగ్ ఓవర్ టైమ్ ఆర్ అనేబుల్ టు బీ చేంజ్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వన్ హూ లెండ్స్ మనీ ఆర్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అప్పు ఇచ్చేవాడిని యూజరర్ అంటారనమాట. ఉషరర్ అంటే ఎవరైతే ఎస్కాట్ చేస్తారో సినిమా థియేటర్లలో వాళ్ళ ప్లేస్ చూపిస్తారు కదా మనుషులు, వాళ్ళని ఉషరర్ అంటారనమాట. యుజర్పర్ అంటే టు సీజ్ ఆర్ పొసెస్ రాంగ్ఫుల్లీ, దాన్ని యుజర్పర్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఒకరి యొక్క ప్రాపర్టీని దొంగగా తీసుకోవడం అనమాట. డెట్రిమెంటల్ అన్నాడు. టెండింగ్ టు కాజ్ హామ్ అనమాట. డైఫోనస్ అంటే లైట్, డెలికేట్ మరియు ట్రాన్స్లూసెంట్, ఇది డైఫోనస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంట్రాప్మెంట్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కాట్ ఆర్ ఇన్ ఆర్ యాజ్ ఇన్ ట్రాప్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఎంట్రాప్మెంట్. ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి, ఏ థింగ్ దట్ పర్సువేడ్స్ ఆర్ లీడ్స్ సమ్ వన్ టు డూ సంథింగ్, దాన్ని మనం ఇండ్యూస్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎగ్జోటిక్ అంటే ఆరిజినేటింగ్ ఇన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్టాంట్ ఫారిన్ కంట్రీ, దాన్ని మనం ఎగ్జోటిక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యాంటమైమ్ అన్నాడు అనమాట. ఇక్కడ కన్వేయన్స్ ఆఫ్ ఎ స్టోరీ బై బాడీలీ ఆర్ ఫేషియల్ మూమెంట్ ఎస్పెషల్లీ ఇన్ డ్రామా ఆర్ డ్యాన్స్, దాన్ని మనము ప్యాంటోమైమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డిడాక్టిక్ అంటే ఇంటెండెడ్ టు టీచ్ అనమాట, దాన్ని మనం డిడాక్టిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పర్టినేషియస్ అంటే హోల్డింగ్ ఫార్మ్లీ టు అన్ ఒపీనియన్ ఆర్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్, దాన్ని మనం పర్టినేషియస్ అంటారు, అంటే గట్టిగా పట్టుకోవడం అనమాట, హోల్డింగ్ ఫార్మ్లీ టు అన్ ఒపీనియన్ ఆర్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి. నెక్స్ట్ టెనాషియస్ అంటే ఏంటి, టెండింగ్ టు కీప్ ఎ ఫర్మ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్, క్లింగింగ్
ఆర్ అడెరింగ్ క్లోజ్లీ, దాన్ని మనం టెనాషియస్ అంటారనమాట. ఇలాంటి ఇట్స్ టెనింగ్ టు కీప్ ఎ ఫర్మ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్. కన్సీవబుల్ అంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఇమాజిన్డ్ ఆర్ గ్రాస్ప్డ్, అది కన్సీవబుల్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ట్రాగ్లోడైట్ అంటారు అనమాట. ఇది ఒక పర్సన్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ డెలిబరేట్లీ ఇగ్నోరెంట్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అనమాట. సో ట్రగ్లోడైట్ అంటారు. ఇలాంటి పర్సన్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ డెలిబరేట్లీ ఇగ్నోరెంట్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్డ్. నెక్స్ట్ ఫిగర్ హెడ్ అన్నాడు. ఫిగర్ హెడ్ అంటే ఏంటి? నామినల్ లీడర్ విత్ నో రియల్ పవర్. అతనికి అంత పవర్ ఏముండదు కానీ నార్మల్ లీడర్ అనమాట. అతన్ని ఈ విధంగా ఫిగర్ హెడ్ అంటారు. ప్లెబియన్ అంటే ఏంటి? కామన్ పీపుల్ లేదా కామనర్ అని చెప్పుకోవచ్చు, ప్లెబియన్ అంటారు అనమాట. విస్క్ అంటే ఏంటి? టు టేక్ సమ్ వన్ సమ్వేర్ సడన్లీ అండ్ క్విక్లీ, అది విస్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టిక్ విత్ ఎ థిక్ అండ్ యూజ్డ్ ఇన్ ఎ మోటార్ ఫర్ పౌండింగ్ అంటే పెస్టల్ అని చెప్తారనమాట. అంటే ఇలా ఉంటుంది, విత్ ఎ థిక్ అండ్ యూజ్డ్ ఇన్ ఎ మోటార్ ఫర్ పౌండింగ్. ఏ పర్టికులర్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ అంటే మోడస్ ఒపెరాండి అంటారనమాట. అంటే ఇది ఒక కరెక్ట్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అప్రాబ్రియం అంటే హార్ష్ క్రిటిసిజం, దాన్ని మనం అప్రాబ్రియం అని చెప్పుకోవచ్చు. ఎగ్రీజియస్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ లేదా షాకింగ్, దాన్ని ఎగ్రీజియస్ అంటారు. నెక్స్ట్ గ్రెచ్యూషస్ అంటే డన్ వితౌట్ గుడ్ రీజన్, దాన్ని గ్రెచ్యూషస్ అని చెప్పుకోవచ్చు. టాసిట్ అంటే అండర్స్టూడ్ ఆర్ ఇంప్లాయిడ్ వితౌట్ బీయింగ్ స్టేటెడ్ అనమాట. మెడిల్ అంటే ఏంటి? టు ఇంటర్ఫియర్ అనమాట ఇన్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వన్స్ కన్సర్న్, మెడిల్ అనమాట. సో ఇంటర్ఫియర్ కావడము. హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అంటే ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ సంథింగ్ డిస్హానెస్ట్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే పార్ట్నర్షిప్ చేయడము వాళ్ళకి డిస్హానెస్ట్ కోసం అని చెప్పి. టాక్సానమీ అంటే ఏంటి? ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కన్సర్న్ విత్ ద క్లాసిఫికేషన్ ఎస్పెషలీ ఆఫ్ ఆర్గానిజం ఇన్ సిస్టమాటిక్స్ అని చెప్పుకోవచ్చు. డోజియర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అబౌట్ ఎ పర్టికులర్ పర్సన్, ఈవెంట్ ఆర్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం తెలుసు కదా, నేను సెలెక్షన్ అయిన తర్వాత సీజీఎల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒక్కసారిగా నీ మొత్తం కరెస్పాండెన్స్ అన్నీ ఒక చిన్న ఫైల్లో పెడతారనమాట. దాన్ని మనము డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఓ పర్సన్ గురించి డోజియర్ అంటారనమాట. మిస్చీవస్ అంటే ఏంటి? కాజింగ్ ఆర్ షోయింగ్ ఏ ఫాండ్నెస్ ఫర్ కాజింగ్ ట్రబుల్ ఇన్ ఏ ప్లేఫుల్ వే, దాన్ని మనం మిస్చీవస్ అంటారనమాట. సో ఎలాంటిది? కాజింగ్ ఆర్ షోయింగ్ ఫాండ్నెస్ ఫర్ కాజింగ్ ట్రబుల్ ఇన్ ఏ ప్లేఫుల్ వే. డాడ్జ్ అంటే ఏంటి? అవాయిడ్ బై ఏ సడన్ క్విక్ మూమెంట్ అనమాట. సో డాడ్జింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు తెలుసు అంటే ప్లేన్స్ వెళ్తాయి అనమాట, ఫైటర్ జెట్స్ వెళ్ళింది ఒక్కసారిగా తొందరగా అక్కడ అటాక్ చేసి వచ్చేస్తాయి అనమాట. అంటే అక్కడ నుంచి తొందరగా సడన్గా మూమెంట్ తోటి వచ్చేస్తాయి అనమాట. ఏ మ్యాన్ ఆఫ్ మెనీ పార్ట్స్ అంటే ఏ మ్యాన్ ఆఫ్ సుపీరియర్ ఎబిలిటీ అని చెప్పుకోవచ్చు. కిండెల్ అంటే ఏంటి? ఇగ్నైట్ అనమాట. స్క్వీల్ అంటే ట్రాంక్విల్, ఏ లాంగ్ హై పిచ్డ్ క్రై ఆర్ నాయిస్ అని చెప్పుకోవచ్చు. ర్యాప్చర్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ ప్లెజర్ ఆర్ జాయ్. ఎగ్జార్బిటెంట్ అంటే ప్రైజ్ ఆర్ అమౌంట్ చార్జ్ అన్రీజనబుల్లీ హై, దాన్ని ఎగ్జార్బిటెంట్ అంటారు. ఎక్కువగా అమౌంట్ అనేది పెంచేయడం అనమాట. మిస్నోమర్ అంటే రాంగ్ ఆర్ ఇన్యాక్యురేట్ యూజ్ ఆఫ్ ఏ నేమ్ ఆర్ ఎ టర్మ్, దాన్ని మిస్నోమర్ అంటారు. టచ్ స్టోన్ అంటే ఏంటి? ఏ స్టాండర్డ్ ఆర్ క్రైటీరియన్ బై విచ్ సంథింగ్ ఈజ్ జడ్జ్డ్ ఆర్ రికగ్నైజ్డ్, దాన్ని టచ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. బెంచ్ మార్క్ అంటే ఇటు ఒక స్టాండర్డైజ్డ్ ప్రాబ్లము, ఆ టెస్ట్ దట్ సర్వ్స్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆర్ కంపారిజన్, సో దీన్ని బెంచ్ మార్క్ అంటారనమాట. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్లేస్ సెక్యూరిటీ ఆర్ సర్వైవల్, దీన్ని మనం స్ట్రాంగ్ హోల్డ్ అంటారనమాట. రెస్ట్ అంటే ఏంటి? టు గెయిన్ విత్ డిఫికల్టీ బై ఆర్ యాజ్ ఇఫ్ బై ఫోర్స్, దాన్ని మనము వైలెన్స్ తోటి కానీ ఈ విధంగా డిటర్మైన్ లేబర్ తోటి కానీ దాన్ని మనము రెస్ట్ అంటారు. బిలీగర్డ్ అంటే సఫరింగ్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు కాన్స్టెంట్ ఆర్ రిపీటెడ్ ట్రబుల్ ఆర్ హరాస్మెంట్, దాన్ని బిలీగర్డ్ అంటారు. ఫర్బిష్ అంటే ఏంటి? టు మేక్ స్మూత్ ఆర్ గ్లాజీ యూజువల్లీ బై రిపీటెడ్లీ అప్లయింగ్ సర్ఫేస్ ప్రెషర్, దాన్ని ఫర్బిష్ అని చెప్పుకోవచ్చు అనమాట. అన్బైండ్ అంటే టు డిసెంగేజ్ ద నాటెడ్ పార్ట్స్ ఆఫ్ అని చెప్పి, సో ఈ విధంగా డిసెంగేజ్ చేయడము. రిటెంటివ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఇన్ రిటైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంప్రెషన్స్, దాన్ని మనము రిటెంటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటిదంటే దాన్ని రిటైన్ చేయడం అనమాట. ఎఫెక్టివ్ ఇన్ రిటైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంప్రెషన్స్, మైండ్ఫుల్, కేర్ఫుల్ నాట్ టు ఫర్గెట్ అబౌట్ సంథింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే గ్రాపిల్ అన్నాడు, సీజ్ హోల్డ్ ఆఫ్ సమ్ వన్, గ్రాపిల్ అనమాట. ఇంపెరియస్ అంటే అరోగెంట్ అండ్ డొమినరింగ్, మీక్, క్వైట్ అంటే ఇక్కడ ఏంటి? మీక్ అంటే క్వైట్ అంట. ఇంపెరియస్ అంటే అరోగెంట్గా ఉండడం, డామినేటింగ్గా ఉండడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిపోనెంట్ అన్నాడు, ఏ పర్సన్ హూ మేక్స్ డిపోజిషన్ ఆర్ అఫిడవిట్ అండర్ ఓత్, ఇతను ఈ విధంగా డిపోజిషన్ అనేది చేస్తాడనమాట, అఫిడవిట్ అండర్ ఓత్ అని చెప్పి. నెక్స్ట్ హ్యాగియోగ్రఫీ అంటే ఏంటి? ఇది ఒక రైటింగ్ ఆఫ్ ద లైవ్స్ ఆఫ్ ద సెయింట్స్, దాన్ని హ్యాగియోగ్రఫీ అంటారు. ఫిలాలజీ అంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే డీల్ చేస్తుందో విత్ ద స్ట్రక్చర్, హిస్టారికల్ డెవలప్మెంట్ కానీ మరియు రిలేషన్షిప్స్కి సంబంధించి కానీ లాంగ్వేజెస్ సంబంధించి కానీ ఫిలాలజీ అంటారు అనమాట. ప్రాప్ అంటే ఏంటి? ఇది ఒక పోలు లేదా బీము
యూజ్డ్ యాజ్ ఎ టెంపరీ సపోర్ట్ టు కీప్ సంథింగ్ ఇన్ పొజిషన్, దాన్ని ప్రాప్ అంటారనమాట. స్కాఫోల్డ్ అంటే రేజ్డ్ వుడెన్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫార్మర్లీ ఫర్ ద పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ క్రిమినల్స్. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఎక్కడైతే ఉరి తీస్తారో ఒక పెద్ద హైట్